నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. హైడ్రా తన చర్యలను మొదలుపెట్టి ఇప్పటికీ దాదాపు నెలన్నర అవుతున్నది. దూకుడుగా వెళ్తుందన్న విమర్శలు హైడ్రా మీద వస్తున్నాయి. అయితే ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకళ్ళు దీన్ని సీరియస్గా టేకప్ చేయకపోయినట్టుగైతే జీవితంలో ఎప్పటికీ హైదరాబాద్ని బాగు చేసుకోలేము. 4 సెంటీమీటర్ల వర్షం పడితే మునిగిపోయేటువంటి పరిస్థితి, ఇదే పేదలు అల్లాడుతున్న పరిస్థితిని మనం దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం. దీని మీద దుష్ప్రచారాలు చేయొద్దు, దీనిలో లోటుపాట్లుంటే సలహాలు ఇవ్వండి, సరి చేసుకుంటాం అన్న రీతిలో హైడ్రా కమిషనర్ మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున దీన్ని ఒక రాజకీయ స్థిరంగా మలుచుకుంటున్నాయి. రకరకాల భయాలు, ఆందోళనలు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్నాయి. ఖచ్చితంగా కొంతమందికి బాధ ఉన్నది, ఆవేదన ఉన్నది, పేదలు కొన్ని చోట్ల నష్టపోతున్న సందర్భాలు ఉన్నాయి. అయితే పరిష్కారం హైడ్రా చర్యలను ఆపేయటమా, లేదంటే హైడ్రా మరింత జాగ్రత్తగా ముందుకెళ్ళడం, దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చని చెప్పడం. చర్చలో మనతో పాటు గౌరీశంకర్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మనతో ఉన్నారు. అలాగే భవానీ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు. మనతో స్టూడియోలో మన్ని గోవర్ధన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. మరి కాసేపట్లో కిషోర్ పూరెడ్డి గారు కూడా బీజేపీ నాయకులు మనతో జాయిన్ అవుతారు. ముందుగా గౌరీశంకర్ గారు నమస్కారం. గౌరీశంకర్ గారు, ఈ హైడ్రా కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు నేనైతే నమ్మలా ఇది జరుగుతుంది అని. ఇది మొదలవుద్దని కూడా ఏదో 2 రోజులు హడావుడి అనుకున్నాం. చాలా సందర్భాల్లో చాలామంది నా డిబేట్లో కూర్చున్న వాళ్ళు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు, అయ్యేది కాదు పోయేది కాదు అన్నట్టుగా. కానీ ఆ పట్టు వదలకుండా ప్రభుత్వం దాన్ని ఒక సీరియస్ ఇష్యూగానే తీసుకొని దానికి నిధులు, సిబ్బందిని కేటాయించి కొన్ని పవర్స్నిచ్చి స్పష్టంగా చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల్ని కాపాడాలి, కబ్జాల్ని తొలగించాలని చెప్పి జిహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఇంకా పీడబ్ల్యూడి ఏ శాఖలైతే సంబంధం ఉంటుందో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక కోఆర్డినేషన్తో ఈ పని చేస్తూ ఉన్నారు. చేస్తున్నప్పుడు ఇది హైదరాబాద్లో ఆక్రమణలు మనకు తెలియదు కదా, దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం, ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా జరుగుతూనే వచ్చినాయి. ఇవాళ మొత్తం చేయటం సాధ్యం అవుద్దా కాదో తెలియదు, కానీ మొదలుపెట్టి మనం 1% కూడా పూర్తి కల నాకు తెలిసి. పెద్ద ఎత్తున దీని మీద మొదట్లో బాగా వెల్కమ్ చేసినటువంటి వ్యక్తులు, లేకపోతే సంస్థలు, సోషల్ మీడియా కూడా ఎప్పుడైతే ప్రజల నుంచి, కొంతమంది నుంచి, లేదు కొన్ని వర్గాల నుంచి దానికి సపోర్టు వ్యతిరేకంగా వస్తున్నదో వాయిస్ క్రమంగా మారుతుంది. ప్రభుత్వం వెనకడుగేస్తుందా అన్న పరిస్థితులు కల్పిస్తున్న ఇది మనం చూస్తూ ఉన్నాం. ఏంటి నిజంగా హైడ్రా తప్పు చేస్తున్నదా, లేకపోతే హైడ్రా చట్టపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవట్లేదా, దీనిలో అధికార దుర్వినియోగం ఏమన్నా ఉందా? మీ అభిప్రాయం ఏంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ గా? డెఫినెట్గా వెల్కమ్ వాట్ హైడ్రా ఇస్ డూయింగ్. అంటే హైడ్రా తీసుకున్న స్టెప్స్ నిజంగా డెఫినెట్ గా వెల్కమ్ చేద్దాం. దాని కొంచెం హ్యూమన్ టచ్ కూడా ఉండాలి. కొన్ని చోట్ల నిజంగానే కొంతమంది విక్టిమ్స్ ఉండొచ్చు, లేదంటే ఇప్పుడు దీంట్లో ఎన్నో రకాలు వస్తున్నాయి. ఒకటి ఏంటనంటే ఇప్పుడు ఇవాళ మూసీ నది లేటెస్ట్ ఉందండి, ఎపిసోడ్ చూడండి మీరు. మూసీ నది దాంట్లో కొంతమంది కబ్జాలు చేసుకుని రూమ్లు వేసుకున్నారు, ఇల్లు కట్టుకొని నడుస్తున్నారు. కొంతమంది ఏంటంటే ఇల్లు కట్టుకొని కిరాయికి ఇచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది ఒక ట్రెండ్ ఉంది. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు ఈ చెరువులు కుంటలు ఊర్లో పెరిగిన వాళ్ళు ఎవరైనా కానీ మన ఊర్లో చెరువు మార్గం ఏముంది, చెరువులో ఇల్లు కట్టొద్దా లేదా అని అందరికి తెలుసు అండి, లేదని కాదు. ఇదంతా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మిగతా పెద్ద విల్లాలు కట్టినారంటే డెఫినెట్ గా బిల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆఫీసర్లది ఇన్వాల్వ్మెంట్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఉంది, మల్టిపుల్ గవర్నమెంట్ ఆఫీసర్ది ఇన్వాల్వ్మెంట్ ఉంది. లేని అంత ఈజీగా కాదండి. ఒక ఎఫ్టీఎన్ లెవెల్లో కానీ ఒక బఫర్ జోన్ లో కలుతుంటారు అంటే వాడు ఎంత మందికి డబ్బులు తినిపించి చేయవచ్చు. అయినా కూడా ఏంటంటే వాడికి ల్యాండ్ ఫ్రీ వస్తుంది, ల్యాండ్ కాస్ట్ లేదు, కబ్జా చేసిన ల్యాండ్ పూర్తి కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉంది. ఇప్పుడు సింపుల్ గా మీరే అనుకోండి, మీరు బంజారీలో ఒక ప్లాట్ ఒక 500 గజాల ప్లాట్ కొట్టేశారు అనుకోండి, చెప్తాను నేను. కల్లో కూడా ఊహించుకోలేదు సార్, 500 గజాలంటే అసలు మనబోటోళ్ళకి సాధ్యం కాని పరిస్థితి. చెప్పండి. నా కళ్ళతో చూసాను. ఒక పెద్ద డాక్టర్, చాలా పెద్ద డాక్టర్, మీ ఛానల్ లో కూడా వస్తా ఉన్నారు, అన్ని ఛానల్ లో ఉన్నారు. ఆయన 500 గజాలు కబ్జా చేసుకొని 5,000 గజాలు 5,000 గజాలాగా రాజశేఖర రెడ్డి గారి తోటి రెగ్యులరైజ్ చేయించుకున్నారు. చాలా పెద్ద డాక్టర్, పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సొసైటీలో, పేదవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ ఇల్లు లేక గుడిసెలు వేసుకున్నారు. రంగనాథ్ గారు ఒక మాట చెప్పారు సార్ ఇవాళ, ఈ చెరువులు కబ్జాలు పేదలు ప్రత్యక్షంగా చెయ్యరు, దాని వెనక పెద్ద పెద్ద గుండాలనండి, లేకపోతే బడా రాజకీయ నాయకులనండి, కబ్జాకోర్లనండి వీళ్లే ఉంటారు. లేదు ఒక వలస కార్మికుడు లేదా ఎక్కడి నుంచో పొట్టచేత పట్టుకుని వచ్చినాడు ఓ చెరువులో ఇల్లు వేసుకుందాం అని ఆలోచిస్తాడా సార్? సింపుల్ థింగ్ సార్, నేను జర్నలిస్ట్ కాలనీలో ఉంటున్నాను, గోవన్పల్లిలో. నేను జర్నలిస్ట్ కాలనీ, మా పక్కనే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి.
ఒక దగ్గర 500-600 గుడిసెలు వేశారు అక్కడ ఓకే ఇల్లీగల్ గా గుడిసెలు వేశారు. అవి రెంట్కి ఇచ్చారు. మా కాలనీలో పనిచేసే లేడీస్ వస్తారు, 2000 గుడిసెకి 2000 రూపాయలు. ఇలాగా చెరువులు కానీ ఇవాళ మూసీ దగ్గర ఎవరండి 1000 మంది కబ్జాలు చేసుకొని పెట్టుకున్నారు, రూమ్లు వేసుకున్నారు, పక్కా ఇల్లు కట్టుకుంటారు, ఆడొక చర్చ్ కట్టారు, గుడి కట్టారు, మసీద్ కట్టారు. ఇలాంటి డెఫినెట్ గా ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ మనకి డెఫినెట్ గా ఎంక్రోచ్మెంట్స్ కానీ గవర్నమెంట్ షుడ్ టేక్ ఏ హై సీరియస్ యాక్షన్ అంటే తీసుకెళ్ళలేదు. పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రీహాబిలిట్ చేయాలి. వాళ్ళకి గవర్నమెంట్ ఆల్రెడీ ఆఫర్ చేసి 2 BHK ఇస్తారని చేశారు. కాబట్టి ఇప్పుడు చెక్ చేయకపోతే రేపు పొద్దున హామీ ఇవ్వటం కాదు సార్. మొన్న ఏదో నా చర్చలోనే ఎప్పుడు ఇస్తారు వాళ్ళకి పట్టాలు ఇచ్చేసి తాళాలు కూడా ఇచ్చేస్తున్నారు. నేను దానకిషోర్ గారితో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను, చాలా డీటెయిల్ గా మాట్లాడు. వెంకటనాథ్ కూడా చెప్పారు. వాళ్ళు చెప్పారు దే హ్యావ్ వెరీ బిగ్ టార్గెట్ 2026 వరకు మొత్తం క్లీన్అప్ చేయాలి. మొత్తం కంపెనీలు పోతున్నాయండి, బికాస్ ఎవ్రీవన్ ఇన్వాల్వ్. రేపు పొద్దున మనం ఉండలేము ఇక్కడ. ఇంకోటి మన హైదరాబాద్ లో ఇది ఒక్కటే, దిస్ ఇస్ నాట్ ఓన్లీ కబ్జాలు కాదు. అడ్డగుట్ట చూడండి, వాట్ వాజ్ అడ్డగుట్ట, కొన్నేళ్ల కింద అడ్డగుట్ట ఉండే, అప్పుడు ఏదో నవాబ్ లో ల్యాండ్ ఉండే, మొత్తం కబ్జా చేసి పెట్టారు. ఎవరు మనకు లీడర్లే. అది కబ్జా చేయాలి, ఇక్కడ గుడిసెలు రూమ్ లేయాలి, రెంట్కి ఇచ్చేయాలి, మళ్ళీ ఇంకో దగ్గర కబ్జా పెట్టాలి. అందరు కాదు, కొంతమంది డెఫినెట్ గా బడాబాబులు, డెఫినెట్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు, ఇలాంటి ఇల్లీగల్ గా డబ్బాలు సంపాదించిన వాళ్ళు ఈ కబ్జాలకు పెట్టారంటే డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాలి. FTA కానీ బొబ్బలు నీళ్ళలో ఇల్లు ముందుగానే మన పేపర్ లో రాస్తాము, టీవీలో చూపిస్తాం, గవర్నమెంట్ ఏం చేస్తుంది, నీళ్ళని మా ఇళ్లలో వస్తున్నాయి అని. ఎందుకు వస్తున్నాయి నీళ్లు? మనం చెరువులో కట్టుకుంటే నీళ్ళు ఎక్కడ తొలగించలేరా, డబ్బులు మింగారా, ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారు. మళ్ళీ మనకు వికారాబాద్ నుంచి నీళ్లు వస్తున్నాయి, మూసీ రివర్ అంతా ఎక్కడ పోతే అది. అప్పుడు గొలుసు కట్టు చెరువులు ఉండేది, ఆ చెరువులన్నీ కబ్జాలు. ఇప్పుడు మనకు హైదరాబాద్ నుంచి వికారాబాద్ చూడండి ఎన్ని బిల్డింగ్స్ వచ్చేసాయి, ఎన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చాయి. అది కూడా దీంట్లో మన బఫర్ జోన్ లో ఉంది, మన జియో 111 లో ఉంది, విమాన్ సాగర్, హుస్సేన్ సాగర్ చుట్టుముట్టు ఉంది. దాన్ని ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? ఇప్పుడు గవర్నర్ రాజ్భవన్ ఎదురుగా చూడండి ఎంత పెద్ద స్లమ్ ఉంది మొత్తం. కాబట్టి ఐ థింక్ ఇది ఒక డర్టీ జాబ్ అండి. సమ్వేర్ వీ హావ్ టు పుట్ ఏ ఫుల్ స్టాప్. లేదంటే కొంతమంది కోసం మొత్తం ఎంటైర్ సొసైటీ ఎఫెక్ట్ అవుతుంది. దాంట్లో వాళ్ళకి రీహాబిలిట్ చేయాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి, లేదంటే కాదు. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. గోవర్ధన్ గారు, ఇది ఇప్పుడు మీరు ఖైరతాబాద్లో ఉంటారు, మీకు తెలియంది కదా. ఇప్పుడు మక్తా గురించి ఆయన ప్రస్తావన చేశారు. అంటే బస్తీలు సరే 50 గజాలు, 20 గజాలు, 40 గజాలు, 60 గజాల్లో ఉంటున్న కుటుంబాలు ఎప్పటి నుంచో అవస్థలు పడుతూ ఉన్నారు. ఆయన చెప్పారు బేగంపేట అల్లంతోటి బాబు అయితే నేను చూసిన, ఎప్పుడు కబ్జా పెట్టారు, ఎవరు కబ్జా పెట్టారో 100 ఇళ్ళు ఉన్నాయి, వాటిలో దేనికి టాయిలెట్ లేదు, మొత్తం కామన్ టాయిలెట్స్ కట్టారు, వాటిని మెయింటైన్ చేసేవాళ్ళు. దశాబ్దాలుగా హైదరాబాద్లో బస్తీలలో దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇది ఒక భాగం. కనీసం ల్యాండ్ టైటిల్ క్లియర్ ఉంటాయి. వారు చెప్పినట్టు హైదరాబాద్లో బలిసిన చాలామంది నాయకులు, ఈ మాట నేను అనాల్సి వస్తూ ఉంది, చాలామంది నాయకులు పార్టీలకు అతీతంగా, అన్ని పార్టీలు ఉండొచ్చు, నేను ఆ పార్టీని కాదు, రాత్రి అయితే పెద్ద పెద్ద ఇవి పెట్టుకొని వెహికల్స్ లారీలు పెట్టుకొని చెరువులు కుంటలు పూడ్చేదే ఒక కార్యక్రమం దశాబ్దాలు హైదరాబాద్లో జరుగుతుంది. మనమందరం సాక్ష్యం, నేను కళ్ళారా కొన్ని 100 సార్లు చూశాను, మీరు చూసే ఉంటారు. ఇది ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది, ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనిలో నిజంగా ఇంకా మంచి ఆలోచనలు. ఇప్పుడు పేదలకి ఎవడో అమ్మేసిపోయాడు ఒక బిల్డరు, వాడిని పట్టుకోవటం ఎట్లా, వాడితో కాంపెన్సేషన్ ఇప్పించడం ఎట్లా, లేదు ప్రభుత్వం ఇప్పుడు మూసీలో అయితే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానంటుంది, లేదు ఇంకో చోట ఇంకొక ప్రత్యామ్నాయం ఏం చేయాలి, బ్యాంకులు లోన్లు ఎట్లా ఇచ్చినాయి, ఆ లోన్ ఏదైనా మాఫీ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా అడగగలుగుతామా, ఈ ఆలోచనలు కాకుండా ఈ మొత్తం ఒక దుర్మార్గమైన కార్యక్రమం జరుగుతుంది. విధ్వంసం, మేము హైదరాబాద్ నిర్మిస్తే వీళ్ళు విధ్వంసం చేశారంటే గత 10 ఏళ్లలో కాలేదా చెరువులు కబ్జాలు? ఈ దశాబ్దాలు అవుతూనే ఉన్నాయి కదా సార్. ఈ చెరువులు కబ్జా మీ గవర్నమెంట్లోనే, మీరు మొన్న ఎలక్షన్కి ముందు వరదలు వస్తే హైదరాబాద్లో నీళ్ళు నిలిపోయి 10,000 కాంపెన్సేషన్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చారు. ఇచ్చినా కూడా జిహెచ్ఎంసీలో మీకు మద్దతు రాలేదు. అప్పుడు మీకు ఐడియా ఉంటుంది, దాదాపు బొటాబొటీ మెజార్టీతో బయటపడ్డారు. ఎవరో ఒకళ్ళు చేయకపోతే వాళ్ళు ఆయన రంగనాథ్ గారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వ్యక్తిగతంగా ఆయనకు బాధ్యత ప్రభుత్వం పెట్టినా ఓన్ చేసుకొని పనిచేస్తున్న అధికారులు కూడా మోరల్ దెబ్బతినేలాగా మనం చేస్తే ఏం కరెక్ట్ సార్? ఇప్పుడు మీరు చెప్పినట్టు 100% దాదాపు 40-50 సంవత్సరాల నుంచి అనేక చెరువులు, మనం చెప్పిన 100 చెరువులు
కళ్ళ ముందే అవుతున్నాయి. దాని వెనుక హస్తం ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఉన్నారు. ఏ పార్టీ అని కాదు, అందరు పార్టీల నాయకులు ఉన్నారు. ఎక్కువ సింహభాగం కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఉండొచ్చు, నో ప్రాబ్లం కదంటే. ఇప్పుడు ఒక పేదవాడు ఒక 50 గజాల్లో 40 గజాల్లో మూసి కిందనో లేకపోతే దాని నాళ్ళ కింద ఎన్నో కట్టుకుంటాడు, దోమలతోనో చాలా నరకంగా ఉంటాడు. దాని జీవితకాలం దాని నాన్నలు తాతలు కష్టాలు 50 గజాల్లో 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు కట్టుకొని పిల్లలు కోడలు కొడుకులు అందరూ ఉంటుంటారు. మేమేమంటారు అంటే హైడ్రా ఇప్పుడు నాళాల మీద కట్టినందుకు ముందు కూల్చేయడం కాదనట్లేదు, దానిలో ప్రత్యేకం చూపకుండా అర్ధాంతరంగా కూల్చడం కరెక్ట్ కాదు. నేను మూసేది ఉంది, వాళ్ళు వస్తామంటే వెంటనే రాసుకొని తాళాలు ఇచ్చి పట్టాలు కూడా ఇచ్చేసారు. సార్ మీరు కట్టిళ్లే కావచ్చు, ఈ ప్రభుత్వం కొత్తగా రాగానే సంవత్సరం కూడా కాల 1,00,000 ఇళ్ళు కట్టినని ఎవరు అంటలా, ఈ ప్రభుత్వం కట్టే కావచ్చు, అలాట్ చేసి ఇచ్చేస్తున్నారు. తప్పే ఉంది ఇందులో. మూసీకి ఇచ్చిన వాళ్ళకి అవసరం ఉన్న కాడ కాదు. ఇప్పుడు పేదలు హైడ్రా తోటి బుల్డోజర్లు పెట్టి కూలగొడుతున్నారు కదా, ఆడెందుకు ఇవ్వట్లేదు అంటున్నా. కనీసం చిన్నపిల్లలు మీరు చూసి ఉంటారు, మేము సోషల్ మీడియాలో మేము చూసినాం, టీవీ ఛానల్లో చూసినాం, చిన్న పిల్లలు స్కూల్ బుక్స్ తెచ్చుకుంటే కూడా తెచ్చుకోలేకుండా పోలీసులు అసలు హ్యూమన్ గ్రౌండ్ లేకుండా తోసేసి. మీరు చెప్పండి సార్ మీ అనుభవంలో, నోటీసులు ఇచ్చినంత మాత్రాన లేదు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతారా? నోటీసులు ఇస్తే వెళ్ళిపోరు, మనకు తెలుసు. అది గొడవలు నడుస్తుంటే అడ్డం పడుతుంటారు, నడుస్తుంది. కానీ వాళ్ళకి ప్రత్యేకంగా ఏదైనా ఏర్పాటు చేయాలి కదండి. ఏర్పాటు చేయకుండా రోడ్డు మీద తోసేసి పొద్దున శనివారం ఆదివారం కోర్టులు లేకుండా లేకపోతే ఎవరు లేకుండా అధికారులు వచ్చేసి దన్నదన మార్నింగ్ 6 గంటలకు కూల్ చేస్తే వాళ్ళు ఎక్కడ పోతారు? అన్నం వండుకున్న భోజనం కూడా ఆ గోడల కింద ఉంది, మనం చూసిన సందర్భం ఉంది. అది కరెక్ట్ కాదంటాం. సార్ నాలాలు మంచి చేస్తే హైదరాబాద్ డెవలప్ చేస్తుంటే ఎవరు కాదంటారు. కేటీఆర్ గారి ప్రకటన మేము నిర్మిస్తే వీళ్ళు కూల్చేస్తున్నారంటే చెరువులు నాళాల్లో మీరు నిర్మించారా? కబ్జాలు అయినాయని కదా కూలుస్తున్నది ఎవరు? ఇప్పుడు కేటీఆర్ గారి ప్రకటన నేను చెప్తా ఉన్నా స్వయంగా. కేటీఆర్ గారు ఆ ఉద్దేశం చెప్పలేదు. హైదరాబాద్ ని మంచి మార్గంలో నిర్మించడం జరిగింది. 10 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి కష్టాలు లేకుండా అన్ని రంగాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వచ్చి కూల్చడం చేస్తున్నారు. వరదలు వస్తే అది చూస్తాం, అది చెప్తున్నా. ఇప్పుడు కేటీఆర్ గారు ఏదైతే ఎస్టీపీ దాన్ని పెట్టుకోవడం ముందు చెప్పింది SNDP అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టుకోండు. ఆ ప్రోగ్రామ్ ద్వారా ఆ నాళాలని ఎక్కడైతే వాటర్ స్టాక్ అవుతున్నాయో ఆ స్టాక్ కంప్లీట్ బయటకు పోవడానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసింది. దాని మీద కొంత 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఆ ద్వారా ఇప్పుడు మొన్నటి రీసెంట్ ఒక 2-3 మంత్స్ నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ ఏ చిన్న బస్తీ కూడా మెలగలేదు. అట్లా కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఏదైనా అవకాశం ఉన్న కాడ బఫర్ జోన్లోనో కానీ ఎక్కడన్నా కూడా అవకాశం ఉన్నప్పుడు FDL కానీ బఫర్ జోన్లో కానీ ఎక్కడ అవకాశం ఉన్న కాడ ఇంతకుముందు ప్రతిపక్షంలో ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఎందుకు కూలగొట్టడం, ఎందుకు వాళ్ళకి ఏదైనా పెనాల్టీ వేసేసి రెగ్యులర్ చేయడం అవకాశం ఉంది కదా, ఎందుకు ఇబ్బంది పెట్టాడో ఒక పేదవాడని చెప్పిన సందర్భం ఉంది. మేము కూడా అదే అంటున్నాం, ఒక హ్యుమానిటీ గ్రౌండ్ మీద అవకాశం ఉంటే ఎక్కడన్నా మరీ ఇబ్బంది కాకున్నప్పుడు తీసి వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి తీసుకుపోయి ఇక్కడ పెట్టేసి. అట్లాగే చెరువులు నాళాల్లో కబ్జాలు చేసిన వాటికి ఈ హ్యుమానిటేరియన్ మీరు రెగ్యులర్ చేయడం మొదలు పెడితే ఆ ఉన్న 50-60 చెరువులు 10వ వంతు కూడా ఉంటాయా సార్? ఇప్పుడు సార్ ఉన్న కుంటల లాగా ఉన్న చెరువుల్ని పెద్ద చెరువులు మిషన్ ప్రోగ్రామ్ చేశారు. హైదరాబాద్ లో చెరువులు కబ్జాలు కాకుండా ఆపగలిగిరా? చాలా వరకు కేటీఆర్ గారు ముందు చూపుతోటి ఉన్న సార్ మొత్తం నాళాల మీద తీసేయకుండా ఉన్న చెరువులను కాపాడేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ పెట్టేసి ఉన్న పార్క్ కూర్చోడానికి ఆహ్లాదంగా తయారు చేసిన సందర్భం మనకు తెలిసిన విషయం. కాకపోతే ఉన్నట్టు కూలగొట్టలేదు. ఉన్న 4 ఎకరాలు 3 ఎకరాలు 8 ఎకరాలు ఉన్నా కూడా దానికి ఒక మంచి సుందరీకరణ చేసి అందరికి ఆహ్లాదంగా తయారు చేసే సందర్భం ఉంది. కానీ అర్ధాంతరం ఇట్లా కూలగొట్టే సందర్భం లేదు కదా. ఇప్పుడు హైడ్రాని ఎవరు వ్యతిరేకించట్లేదు. హైడ్రా వల్ల సామాన్యుడు ఏదైతే హైడ్రా కింద బతికడంతా చాలా పేదరికంగా ఉన్నవాడు బతుకుంటాడు. వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేట్ చేసి వాళ్ళకి కొంత టైం ఇచ్చేసి లేకపోతే వాళ్ళని షిఫ్ట్ చేయించేసి బలవంతంలో మంచో చెడో తీసుకుపోయి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చేసి వాళ్ళు కూలగొడితే బాగుంటుంది. వాళ్ళు అర్ధాంతరం స్కూళ్ళు వాళ్ళ వృత్తిపాయ అక్కడ చేసుకున్నవాడు దాదాపు కూడా చిన్న కుట్ర పర్సనలు పెట్టుకున్న సందర్భం కూడా అవి కూడా పీకేసి దాని కరెక్ట్ కాదంటాం కదా. కొంత టైం ఇచ్చేసి వాడు ఒక్క కూడా మనం చూస్తున్నాం, మా కళ్ళతో చూస్తున్నాం. ఏంటంటే మాది అక్కడ 1 కోటి రూపాయల వస్తువులు ఉన్నాయి, మేము కదా ఎవరికి అమీన్పూర్ దగ్గర మిషనరీ ఒక గోడౌన్ కూల్చారు, చిన్న ఫ్యాక్టరీ లాంటిది. వాళ్ళు కొత్తగా వేసుకున్నారు, మిషనరీ పెట్టుకున్నారు. నోటీస్ ఇచ్చినా తీయట్లేదు. ఏం చేయాలి? నోటీసులు ఎక్కడ ఇవ్వలేదు. నోటీసులు ఎక్కడ ఇచ్చారంటే ఎక్కడైతే మంచి కాలనీలు ఉన్నాయో వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకు 45 రోజులు టైం ఇచ్చారు. వాళ్ళు ఈసారి ఎవరు తెచ్చుకోరు, ఎవరు మనకు తెలుసు, కోర్టు నుంచి పోయి ఆర్డర్ తెచ్చుకోరు, స్టే ఆర్డర్ తెచ్చుకోరు, అయిపోయింది. పేదవానికి ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్తున్నాం. ఉన్నవాడికి ఒక కాలనీకి సొసైటీకి ఇచ్చినప్పుడు క్లియర్ గా మేము మనుషులు నివాసం ఉంటున్న దాన్ని ఒక్కదాన్ని కూడా కోల్చలేదు అని స్పష్టంగా కళ్ళ ముంగట పులుస్తున్నాండి. పాపం హైడ్రా పరిస్థితి
కిరోసిన్ పోసుకొని చచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తారు. చిన్నపిల్లలు బుక్స్ లేవని ఏడుస్తారు. మీరు రేపు పొద్దున స్కూల్ కట్టవాలని చెప్తారు, స్కూల్ ఏం చదువుకోవాలని చెప్తారు. అన్నం వండుకు మనం అన్నం ప్లేట్ అన్నం వండుకున్న గిన్నె కూడా చూసినాం, అన్నం కూడా అట్లా గోడలకి శిథిలావస్థల కింద గోడలు అన్నం కూడా ఉంది. అట్లా అంత దారుణంగా అంత హ్యూమానిటీ లేకుండా ఎందుకు చేయాలంటారు మేము అది తప్ప అంటుంది తప్ప హైడ్రా వల్లనో లేకపోతే చెరువులు కాపాడుతావు లేకపోతే నాళాలు కాపాడుతావు బఫర్ జోన్ కాపాడుతారు ఎవరు కాదన్నారు. దానికి సిస్టమ్ ఉండాలి, హైడ్రాకు విధి విధానాలు ఉండాలి, దాన్ని అనుసరించి చేయాలి తప్ప ఏదో పరిమితులు గవర్నమెంట్ జీవో పరిమితి లోబడి పనిచేయాలి తప్ప ఇష్టానుసారంగా వివరించి ఒక మూర్ఖంగా వివరించడం కరెక్ట్ కాదు. రైట్, డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్ లో వచ్చిన విరామం. భాగ్యనగరంలో మాంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీల గారిచే మణికొండ మర్రి చెట్టు నందు మాంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు వేద పెయిన్ క్లినిక్. కపిల్ అగ్రో సహజ రీతిలో సాగు చేసిన నాణ్యమైన తాజా కూరగాయలు, పండ్లు హైదరాబాద్ నగరవాసులకు మాత్రమే హోమ్ డెలివరీ సదుపాయం. www.kapilagro.com 9703199977. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. మనతో కిషోర్ పోరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. కిషోర్ గారు నమస్కారం. నమస్తే అండి. కిషోర్ గారు, ఇది మూసీ గురించి గత ప్రభుత్వం 10 ఏళ్ళు మాట్లాడింది లేదు, గంగా ప్రక్షాళన గురించి జాతీయ స్థాయిలో మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట పూనుకొని చేయకపోతే పూర్తి కావని సంగతి మనకు తెలుసు. ఇక్కడ మూసీకి సంబంధించిన ఇది హైడ్రా పరిధిలో లేదు, హైడ్రా టేకప్ చేసిన యాక్టివిటీ కాదని ఆయన చెప్పారు స్పష్టంగా కమిషనరు. బట్ చెరువులో నాలో పెద్ద ఎగ్జాంపుల్ కాబట్టి దాని గురించి మాట్లాడతాం. అక్కడ స్పష్టంగా వాళ్ళు వచ్చి మార్క్ చేసుకొని మీరు ప్రత్యామ్నాయ ఇంట్లోకి వెళ్తానంటే ఇమీడియట్గా వాళ్ళకి ఆ ఇంట్లోకి పంపించి తాళాలు ఇచ్చి పట్టాలు ఇచ్చి వాళ్ళ పిల్లల స్కూల్కి కూడా మ్యాపింగ్ చేసి చేస్తా ఉన్నారు. అంటే ఒక ప్రభుత్వంగా దశాబ్దాలుగా 1000 ఎకరాలు కబ్జా అయితే ఓవర్ నైట్ అన్ని చేయలేకపోవచ్చు, ప్రత్యామ్నాయాలు చూపలేకపోవచ్చు. అట్లానే ఈ పని అసలు చేయకుండా ఆపేస్తే ఆదిలోనే మనం అడ్డం పడితే, కాళ్ళకి అడ్డం పడితే ఎప్పటికి హైదరాబాద్ బాగవుద్ది కిషోర్ గారు? మనం అందరం బాధితులే కదా. హైదరాబాద్ లో 1,40,00,000 జనాభా ఉంటే హైదరాబాద్ లో 10 లక్షల మంది కబ్జా కోర్లు ఉంటారు, లేకపోతే కబ్జాల దగ్గర కొనుక్కునే వాళ్ళు ఉంటారు. 1,30,00,000 మంది బాధితులే కదా, కాదా? మీరు బాధ చూపించడానికి రాజేంద్ర గారు వెళ్ళారు, అక్కడ రాత్రి నిద్ర చేస్తా అన్నారు. కబ్జాలు ఎవరు క్లియర్ చేయాలి, ఎప్పుడు క్లియర్ చేయాలి సార్? ఏదో ఒకటి ఇలా మంచి పని కూడా సపోర్ట్ ఇవ్వకపోతే ఎట్లా కిషోర్ గారు? చెప్తాను. మంచి ఏది కాదు అనేది మీకు తెలిసిందే, నాకు తెలిసిందే, మనందరికీ తెలిసిందే. నేను మంచి అనుకుంటున్నా, కాదనుకుంటే చెప్పండి. లేదు, ఏది బ్లాక్ అండ్ వైట్ ఏది ఉండదు మీకు తెలుసు. ఇప్పుడేమి 18 ఏళ్ళలో 16 ఏళ్ళలో లేమండి మనం అందరం. సో జీవితం చూస్తున్నాం. శ్రీనివాస్ గారు మీకు, అట్లాగే ఉమాశంకర్ కి, గౌరీ శంకర్ గారికి, గోవర్ధన్ గారికి, భవానీ రెడ్డి గారికి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ ఒకటి, ఇది నేను ఈ ఆర్టికల్ హైడ్రా ఆప్స్ విల్ రేవంత్ బి రికార్డ్ యాజ్ అర్జున ఆర్ అభిమన్యు అని చెప్పి ఇది రాసింది ఈ నెల కాదండి, పోయిన నెల ఆగస్టు 31. అందులో రాసిందే నేను 6 పాయింట్లు నేను మళ్ళీ చెప్పండి. సింపుల్ ఏమన్నాను అంటే, చూడండి, ఇప్పుడు నాలాలు, చెరువులు, నదులు కబ్జా అయిపోయినప్పుడు రోడ్లే నాలాలు అయిపోతాయి, మన ఇండ్లే చెరువులు అవుతాయి. అది చూస్తూనే ఉన్నాం చిన్న వర్షాన్ని. సో తప్పనిసరిగా ఈ ప్రక్షాళన, ఈ సేఫ్ గార్డ్ చేసుకోవాల్సిన వాటర్ బాడీస్ ని సేఫ్ గార్డ్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఏ ప్రభుత్వం అయినా చేయాల్సిందే. అయితే దానికి నేనేమన్నానంటే, ఈ రోజు నిజంగా శ్రీనివాస్ గారు, ఈ రోజు కూడా ప్రభుత్వం హైడ్రా వారు మాట్లాడుతున్నారు, వస్తున్నారు, పిలుస్తున్నారు, కానీ ఈ రోజు కూడా ఒక వెబ్సైట్ లో ఇగో ఇది FTL ఈచ్ చెరువుకి, ఈ బఫర్ జోన్స్ హైదరాబాద్ లో అని చిన్న KML ఫైల్ అని ఉంటదండి, మార్కప్ లాంగ్వేజ్ అని. జస్ట్ ఆ డాట్స్ ఉంటాయి చూసారా, మొత్తం దీని చుట్టూ డాట్స్ పెడితే, మ్యాప్స్ లో డాట్ పెడితే, అది పెడితే, జియో లొకేషన్స్ పెడితే మనకి ఇమీడియట్ గా తెలుస్తుంది ఏది
అందులో ఉంది ఎందులో లేదు అనేది. ఈ రోజు కూడా ఎవరైనా అమ్ముతున్నారు, ఇంకెవరైనా కొనుక్కోవాలంటే కూడా జాగ్రత్త పడగలిగే మీరు ఇవాళ తీసుకోవాల్సిన మళ్ళీ అన్నిటికీ FTL ఇంకా క్లియర్ గా మార్క్ చేసి ఇస్తామని చెప్పి అన్నారు హైకోర్టులోనే. సో రెండోది, గవర్నమెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదు, ఆథెంటిక్ గా అది ప్రజలకు ఇవ్వలేదు. ప్రజలకు ఇస్తే ఇట్లాంటివి ఫైల్స్ రిలీజ్ చేస్తే క్రౌడ్ సోర్సింగ్ అవుతుంది, ప్రజలే చెప్తారు ఏవి FTL లో ఉన్నాయి, ఏవి బఫర్ జోన్లలో ఉన్నాయి అని చెప్పి వాళ్ళు కూడా అటెన్షన్ తీసుకొస్తారు. అందరికీ ట్రాన్స్పరెన్సీ ఒకటి. రెండోది ఏమన్నాను అంటే, వారు మహాభారతం ఉటంకించారు జన్మాష్టమి రోజు, శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు. నేను చెప్పాను, రేవంత్ గారు అర్జునుడు ఎదురుగా తన బంధువులు, అన్నలు, దమ్ముళ్ళు, చిన్నాన్నలు, పెదనాన్నలు, తాతలు, గురువులు, మిత్రులు, బంధువులు ఉన్నందుకు వారినా నేను సంహరించేదని సంశయిస్తుంటే కదా శ్రీకృష్ణ భగవానుడు ఇది భగవద్గీత ఉపదేశించింది, నీ ధర్మాన్ని కాపాడు, నీ పని నువ్వు చెయ్యి అని చెప్పి. ముందుగా మన చుట్టాలు ఎవరైతే ఉన్నారో అంటే కాంగ్రెస్ నాయకులు, దాని తర్వాత పోనీ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు ఎవరైనా ఉండనండి, పొలిటీషియన్స్ పెద్దలు ఎవరైతే ఉన్నారో ముందుగా వారి మీద చర్యలు తీసుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వారు 4 రోజులు అధికారంలో ఉంటారు, బీఆర్ఎస్ వారు 4 రోజులు అధికారంలో ఉంటారు, టీడీపీ వారు 4 రోజులు అధికారంలో ఉంటారు గత 50 సంవత్సరాల్లో. కానీ అన్ని 50 సంవత్సరాలు కూడా ఓల్డ్ సిటీ మీద అధికారంలో ఉండే ఓవైసీ గారు ఉన్నారండి. మీ అన్ని పార్టీల కన్నా కూడా పెద్ద నాయకుడు ఆయన పెద్ద పవర్ మన సిటీలో. ఆయన ఏవైతే డైరెక్ట్ గా చెరువుని పూడ్చి కట్టాడో ముందు అది తీయండి సార్. జనాలకి ఇది పారదర్శకంగా ఉంది, ఇది కొంచెము ఈక్విటీ ఉంది. పెద్దలు యూ కెన్ కౌంటర్ మీ మ్యామ్ లేటర్ ఆన్, బట్ ఇది జరగవలసిన విషయం. ఇది ఈ రోజు రాసింది కాదండి, ఈ రోజు ఇది సెంటిమెంట్ ఎటు మారిందో తెలుసుకుని రాసింది కాదు. హైడ్రా మొదలు పెట్టిన రోజు నేను రాసింది వారంలో. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు తర్వాత 2 పాయింట్స్ చెప్పానండి. మనందరం FTL గురించి, బఫర్ జోన్ల గురించి మాట్లాడుతున్నాం. FTL లో ఆక్రమణదారులే ఉండరండి, FTL లో పట్టా భూములు ఉంటాయి. ఆ పట్టా భూములకి గవర్నమెంటే కొన్ని చోట్ల లేఅవుట్లు వేసి మరీ అమ్మింది. ఈ రోజు అవి FTL లో ఉన్నాయని చెప్తున్నారు, సరూర్ నగర్ లేకు ఇటు సైడ్ వి. అయితే ఒక్క విషయం, ఆ FTL లో పట్టా భూములు సార్ బఫర్ జోన్ లో ఉంటాయి సార్ పట్టా భూములు, FTL లో ఉండే అవకాశం లేదు. ఒక్క నిమిషం సార్, ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే దాని జోనింగ్ ఎట్లా ఉంటది అంటే యూసేజ్ మీద లిమిట్ ఉంటది. ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు నిండుతుంది, వర్షం లేనప్పుడు పంటలు కూడా పండించుకుంటారు. పంటలు పండించాలి, కట్టడాలు కట్టకూడదు. పోనీ ఎగ్జాక్ట్లీ జోనింగ్ ఉంటది, అగ్రికల్చర్ యూజ్ చేయొచ్చు. కానీ ఆ కట్టడాలకి పర్మిషన్లు ఉన్నాయి, అన్ని రకాల పర్మిషన్లు ఉన్నాయి. కూలగొట్టిన వాటిల్లో, నిన్న కూలగొట్టిన వాటిల్లో బ్యాంక్ లోన్లు తీసుకున్న వాడి కూడా కూలగొట్టారు కదా సార్. అంటే బ్యాంకులు ఏమైనా ఇప్పుడు బ్యాంకులు కూడా అట్లా తెవలదు సార్. కిషోర్ గారు సారీ, బ్యాంకులు ఎవడు రిజిస్టర్ మీకు కూడా తెలుసు కిషోర్ గారు ఒక్క సెకండ్, మీకు కూడా తెలుసు బ్యాంకు లోన్ కానీ, కరెంటు బిల్లు కానీ, లేదా వాటర్ కనెక్షన్ కానీ వీటి టైటిల్ తో సంబంధం లేదని చెప్తుంటారు వాళ్ళే. నేను ఒక్క విషయం చెప్తాను, ఇప్పుడు FTL లో పట్టా భూములు ఉంటాయి అని నేను తప్పు చెప్తే ఇంకా మళ్ళీ నేను రాను. చెప్పాను కదా దానికి వచ్చాయి. ఒక్క నిమిషం సార్, లెట్ మీ ఫినిష్. మీరు కూడా నాకు కౌంటర్ ఇస్తారు ఎట్లాగో ఇద్దరు గానీ. లెట్ మీ ఫినిష్. సో పట్టా భూములు వాటికి నిజంగానే అపార్ట్మెంట్లు కట్టారు, బిల్డర్లు కట్టించారు, రైట్? ఒక్క నిమిషం. కట్టి అమ్మారు, అమ్మినవాడు కొనుక్కున్నాడు, అందులో ఉంటున్నాడు, లేదా వాడు ఇంకొకటికి అమ్మాడు. నేనేం చేశాను, ప్రభుత్వ రాజముద్ర వేసిన రాజముద్రలతో ఉన్న పర్మిషన్లు, రిజిస్ట్రేషన్ కాగితాలు, మళ్ళీ నా పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు లక్షలు కట్టి నేను రిజిస్ట్రేషన్ చేసిన ఆర్టికల్ చూడండి న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో. వాడు మొన్ననే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఒక అతను, లక్షలు పెట్టి. ఒక గవర్నమెంట్, మీరు అక్కడికి ఆ పాయింట్ కి వస్తాను. ఇప్పుడు వాళ్ళకి కాంపన్సేషన్. ఇక నిరుపేదలు ఎవరైతే ఎక్కడ ఉండడాలో తెలియక ఎక్కడ భూమి దొరికితే అక్కడ గుడిసెలు వేసుకొని, లేకపోతే షెడ్లు వేసుకోనో, రేకులు వేసుకొని ఏదైతే ఉన్నారో వాళ్ళకి పునరావాసం అని చెప్పాను. వీళ్ళ కాంపెన్సేషన్ అన్నిటికి కూడా ఒక్క విషయం అండి. రంగనాథ్ గారు, దానకిషోర్ గారు అన్నారు IAS IPS ఆఫీసర్లు ఊరికే వారు ఆ పొజిషన్స్ లోకి అయితే రాలేదు. ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ మోస్ట్ బ్యూరోక్రాట్స్ సార్. న్యాచురల్ జస్టిస్ దగ్గర నుంచి వాళ్ళకి పునరావాసం గురించి, ఇది ఏదో మనం తలుచుకోగానే వెళ్ళిపోయి వాడు తప్పు చేశాడు చేయబట్టి ఏమంటే కూల్ చేయడం అనేది కాదని వాళ్ళకి తెలుసు సార్. దేర్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నది సిటీని కాపాడుతున్నాము అన్న వంకతో, బట్ యూ ఆల్సో హ్యావ్ టు సీ డెవలప్మెంట్ విత్ హ్యూమన్ ఫేస్ అని చెప్పి అంటుంటారు చూసారా. లిబరలైజేషన్ మీరు ఒక్క విషయం అండి, కాంపెన్సేషన్ డిక్లేర్ సార్
ఇప్పుడు రోడ్లు కావాలి, రైల్వే స్టేషన్లు కావాలి, లేకపోతే పవర్ ప్లాంట్లే కావాలి, ఇవన్నీ కావాల్సినవి డెవలప్మెంట్ కి. మనము గవర్నమెంట్ కి తెలుస్తారు ఇది ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తుంది కొంటది. ఆ FTL లెవెల్లో ఉంటే నా పట్టా భూమి ఉంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకోమని చెప్పండి. నాకు గవర్నమెంట్ ఆఫీసర్లు ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిదా, చంద్రబాబు నాయుడు గారిదా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారిదా, ఇదంతా ఎవరికి మరి చెన్నారెడ్డి గారిదా సంబంధం లేదండి. గవర్నమెంటే. ఈ రోజు మన వీడియో ఇది HMTV ఇంతమంది మీ ఆఫీసర్లు ప్రభుత్వం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఈజ్ ది హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫీసర్లే దశాబ్దాల తరబడి మరి లంచాలు తీసుకుని వాళ్ళ మీద ఒక చర్య లేదు. ఒకటే పాయింట్ అండి, నేను ఫినిష్ చేస్తాను. ఈవెన్ కాళేశ్వరం విషయంలో నేను కిషోర్ గారు భవానీ గారు ఇక్కడ ఒకటి స్పష్టం. భవానీ గారు కిషోర్ గారు మళ్ళీ వస్తాను. నేను కాళేశ్వరం గురించి వాళ్ళు నేను మాట్లాడండి. కైండ్లీ అందరికీ నమస్కారం. నేను మాట్లాడుతున్నప్పుడు కాస్త ఇవ్వండి సార్ టైం. వెరీ గుడ్ ఈవినింగ్. అయితే ఇక్కడ రెండు డిఫరెంట్ ఇవన్నీ కూడా మూసీ రివర్ ఫ్రంట్ బ్యూటిఫికేషన్ అనేది ఒక సపరేట్ అండ్ హైడ్రా రెండు సపరేట్. బట్ అన్ఫార్చునేట్లీ మన దాంట్లో ఒకటే హైదరాబాద్. నేను మూసీ సపరేట్ గానే చెప్పాను భవానీ గారు, హైదరాబాద్ రెండు కలిసి అంటే ఇందాక వాళ్ళు వక్తలు మాట్లాడుతూ రెండు కలిపారు. బట్ సంహౌ కలిపినప్పటికీ విడదీసినప్పటికీ ఏదైనా సరే రెండు సైమల్టేనియస్ లో జరుగుతున్నాయి. అవి ఎప్పటి నుంచో సుదీర్ఘ కాలంగా మనం అనుకున్నాము. నాలాలు వర్షం పడ్డప్పుడల్లా మనం అందరం ఇంటికి ఎట్లొస్తారు వీళ్ళు, ఏంది ఇది హైదరాబాద్, దీన్ని లండన్ చేస్తా అన్నాడు, ఏం కాకపోయానే అనుకున్నాం. విశ్వనగరంగా మారుస్తా అని గత ప్రభుత్వాలు 2 సార్లు వచ్చిన ప్రభుత్వం మాట్లాడింది. ఏం చేయలేదు. పిల్లలు చిన్న పిల్లలు జ్యోతి అనే పిల్లలు నాలాల కొట్టమైంది, వేరే అన్ని చచ్చిపోయారు. ఇవాళ పాఠ్య పుస్తకాలు తీసుకోనియలేదు, వండిన అన్నం తిననీయలేదు అన్నారు. అలా ప్రాణమే పోయింది కదా. ప్రాణానికి మించి ఆస్తి నష్టానికి మనం ఎట్లైనా పూడ్చగలుగుతాం కానీ ప్రాణాన్ని తెచ్చేయలేము. సో అవన్నీ జరగాలి అన్నప్పుడు, విదేశాల నుంచి పెట్టుబడులు రావాలన్నప్పుడు మంచి కనపడాలి. అక్కడనే చెప్పింది చాదర్ గట్ల ఖాళీ చేసిన వాళ్ళని తీసుకుపోయి మలక్పేట ఎంత దూరం, 2 కిలోమీటర్స్ రేంజ్ అంతే. మనం ట్రావెల్ చేస్తే వీలు కాకపోతే 2 కిలోమీటర్స్ అయితే 4 కిలోమీటర్ల మీద ఇస్తారు మేడం, తప్ప పునరావాసం ఇస్తున్నారు. ఎస్, ఇప్పుడు వాళ్ళే భారతం కోర్టు తీసుకున్నారు. భారత యుద్ధం సంభవిస్తే ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుందో అందరికీ తెలుసు, ఇరుపక్షాల వాళ్ళకు కూడా తెలుసు. బట్ అయినప్పటికీ కూడా యుద్ధం అనివార్యమైంది, జరిగింది, అన్ని రాక్షస సంహారం జరిగిపోయింది, అయిపోయింది. ధర్మ సంస్థాపన కోసం జరిగింది. అది వేరే విషయం. అంటే కోర్టు వచ్చింది కాబట్టి చెప్తున్నా. అది అర్జునుడు అవుతాడా అభిమన్యుడు అవుతాడా అనేది లెట్స్ ఆల్ వెయిట్ అండ్ సీ. అనుకున్న ఒక మంచి పని మనం అందరం సపోర్ట్ చేస్తే అర్జున, మనం అందరం సపోర్ట్ చేయకపోతే అందరం కలిసి చంపేసినట్టు అవుతాం, అంతే కదా. ఆయన మంచి ఎగ్జాంపుల్ మీరు మంచి ఆన్సర్ ఇచ్చారు. ఫ్యాంటాస్టిక్. మంచి ఆన్సర్ అదే కదా. సో అట్లా కేవలం సైనికులనే చెప్తున్నారు భవానీ గారు. రైట్ కిషోర్ గారు. కిషోర్ గారు భీష్మ పితామహ మంచి పని జరిగేటప్పుడు ఓటర్ మ్యాపింగ్ జరుగుతుంది. ఐ మీన్ వాళ్ళ మ్యాపింగ్ జరుగుతున్నది, రెసిడెంట్ మ్యాపింగ్ జరుగుతుంది, స్కూల్ మ్యాపింగ్ జరుగుతుంది, మార్కింగ్ జరిగింది. ఫస్ట్ అయితే రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళని అందరినీ కూడా రివర్ బెడ్ 58 కిలోమీటర్స్ 60 or 55 వాట్ ఎవర్ ద కిలోమీటర్స్ రేంజ్ అదంతా కూడా క్లియర్ చేసి అక్కడ పార్క్స్ ఉన్న ప్లస్ మిగతా అన్ని కట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటే అందరికి అక్కడ కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశం దొరుకుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఎట్లా రిహాబిలిటేషన్ అయితే వాళ్ళకు రీకన్స్ట్రక్షన్ అయితే మళ్ళీ అక్కడ ఇల్లు ఆల్రెడీ కట్టినవి ఉన్నాయి. సరే, అది నేను కూడా ఒప్పుకుంటున్నది. మీ గవర్నమెంట్ లో కట్టినరా బీఆర్ఎస్ వాళ్ళు, ఇందాక మన గోవర్ధన్ అన్న చెప్పిండ్రు, వాళ్ళ ఆవిడ కూడా కార్పొరేటర్ ఉండే, వాళ్ళు ఉద్యమకారులు, వాళ్ళకందరికి తెలుసు. అప్పటి నుంచి కూడా మనం అనుకున్నాం, ఒక కలగన్నాం హైదరాబాద్ ఎట్లుండాలి అని. అప్పుడెప్పుడో చేసిన దాన్నే ప్లానింగ్ జరిగింది కానీ తర్వాత దాన్ని ఏమి చేయలేదు అని చెప్పేసి మనం అనుకున్నాం. చెరువులను పునరుద్ధరిస్తా అన్నప్పుడు కేసీఆర్ గారు కూడా ఒక నిన్నమన్న వీడియో వైరల్ అవుతుంది, అన్న చూడమనండి. 28,000 ఇల్లులు నిర్దాక్షిణంగా నేను కూల్చేస్తా, అది నా అయినా పరైనా తన అయినా అని చెప్పిండు ఆయన. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ 28,000 వాళ్ళే మార్కింగ్ చేసిండు. అంటే అవి కూల్చుతా అన్నాడు, ఆయన కూల్చలేకపోయిండు. మనం ఏం చేస్తున్నాము, వాళ్ళకు పునరావాసం కల్పిస్తూ ఆల్రెడీ 15,000 ఇల్లు అలాట్ చేసినాం. తర్వాత దానికి అవన్నీ కూడా మేము చేయాలి కదా. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి భవానీ గారు, మీకే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. తర్వాత ఇందాక మాట్లాడుతూ మళ్ళీ ఇస్తాను భవానీ గారు. సూటిగా 2-3 ప్రశ్నలు. ప్రభుత్వం చేస్తున్న దాన్ని రాజకీయ పార్టీలు ఎవరు కూడా ప్రత్యక్షంగా అయితే ఇది తప్పు, ఇది చేయకూడని పని అని అంట్లా. కాకపోతే సన్నాయి నొక్కులు ఉన్నాయి, మనకు తెలుసు. పేదలకు అన్యాయం జరుగుతున్నా. నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది భవానీ గారు. నేను లోక్సత్తాలో బాగా యాక్టివ్గా పనిచేసే రోజుల్లో హైదరాబాద్లో ట్రాఫిక్ మీద పనిచేసేవాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆ రోజుల్లో హెల్మెట్ ఇప్పుడులాగా మ్యాండేటరీ లేదు. అప్పుడు ట్రాఫిక్ ఏసీపీగా మన ఏకే ఖాన్ గారు ఉండేవారు.
చాలా సీరియస్గా ఆయన చాలా కోఆపరేట్ చేసేవాళ్ళు, కలిసి పని చేస్తున్నప్పుడు ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఈ హెల్మెట్ పెట్టాలని ప్రభుత్వాలను ఒప్పించి మొత్తం సమాజంలో ఒక మార్పుకు అంతా సిద్ధమయ్యి వెహికల్తో పాటు హెల్మెట్ అన్న ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టిన 2-3 రోజుల్లోనే ట్యాంక్ బండ్ మీద ఒక కుర్రోడు హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్లో అటు ఇటు సరిగా కనపడక చచ్చిపోయాడు, యాక్సిడెంట్. ప్రభుత్వం వెంటనే జరిగింది సార్, మీరు కావాలంటే నేను ఆఫీసర్ గారి పేరు కూడా కోట్ చేశాను. ఇక వెంటనే హెల్మెట్లు ఇక వద్దు అని ప్రభుత్వం వెనక్కి వెళ్ళిపోయింది. ఏ గవర్నమెంట్ ఉందనేది అనవసరం. అట్లాగే ఒక ఖచ్చితంగా కొద్ది మందికి నిజంగా కూడా బాధ ఉంటుంది, ఆ బాధ ఎవరైనా తీర్చలేనిది. కానీ ఇప్పుడు ఇందాక భవానీ గారు చెప్పారు, మీరే చెప్పారు మేడం, నాలాల్లో పడి బ్యాంక్ ఎంప్లాయీ సార్, పంజాగుట్ట మెయిన్ రోడ్డు మీద బ్యాంక్ ఎంప్లాయీ పడిపోయి చనిపోయింది, చిన్నపిల్లలు చనిపోయారు చూస్తుండే కానీ, అందరం చూస్తుండే కానీ. ఇవి జరిగినప్పుడు మళ్ళీ మనమందరం కన్నీళ్లు పెడతాం, విమర్శిస్తాం. భవానీ గారు ఇప్పుడు చెప్పండి, మీ మీద ఉన్న ఆరోపణలు ఏంటంటే ప్రభుత్వం చేయాల్సింది, మీరు చేసిన తప్పులు కాకపోవచ్చు కానీ, ఒకటి జిహెచ్ఎంసీ వివిధ ఏజెన్సీలు అనుమతులు ఇచ్చిన ఈ రాజముద్ర అన్నారు ఆయన, ఆ రాజముద్రలు వేసి దొంగలు ఇచ్చారు పర్మిషన్లు, చెరువుల్లో నాలాల్లో ఎక్కడ పడితే అక్కడ ఎఫ్టీఎల్లో ఇచ్చారు, బఫర్ జోన్లు ఇచ్చారు. ఎవడో బిల్డర్ కట్టాడు, వీళ్ళ దగ్గర నుంచి బ్యాంకులు లోన్లు ఇచ్చాయి, కరెంట్ ఇచ్చాడు, ఇంకోటి ఇచ్చారు. ఇవన్నీ పర్మిషన్లు తీసి క్లియర్ చేస్తారా, లేకపోతే కోర్టులు కూడా మనం చూస్తూ ఉన్న సందర్భాన్ని బట్టి కాసేపు ఏమో గో హెడ్ అంటారు, కాసేపు ఒత్తిడి వచ్చేసరికో మరి ఇంకోటి ఎవరో ఓ న్యాయమూర్తి గారు ఏదో ఒకటి దాని మీద ఒక స్టేను లేకపోతే 4 జడ్జిమెంట్ ఒకటి ఉంటుంది, మాటలు ఒకటి ఉంటాయి. శ్రీనివాస్ గారు చెప్పండి. లెట్ మీ ఫినిష్. అయితే దీంట్లో మీరు అన్నట్టుగా మీరే క్వశ్చన్ చేస్తున్నారు, మీరే ఆన్సర్ చేస్తా ఉన్నారు. డెఫినెట్లీ వాళ్ళందరినీ ఫిక్స్ చేయాలి, వాళ్ళందరినీ ఫిక్స్ చేయాలి. డెఫినెట్ గా మేము కూడా అంటా ఉన్నాం, కానీ ముందే చెప్పినాం, వి ఆల్ వెరీ క్లియర్. వాళ్ళ నివాసం ఉండేటోళ్ళని, ఆవాసం ఉండేటోళ్ళని వాళ్ళ బిల్డింగ్లు కూర్చట్లేదు. నిన్నయాలి ఇక్కడ ఒకటి మా దగ్గర విజయలక్ష్మి తన బిల్డర్ ఉంది కదా, 60 విల్లాలు కూర్చుని చూడండి, మల్లంపేట రాత్రికి రాత్రి 100 మంది లేబర్ ను దింపి 100 మంది ట్రక్లను దింపి బయటి సైడ్ మొత్తము పెయింటింగ్స్ చేసేసి ప్లాస్టరింగ్ చేసేసి గోడలన్నీ కూడా కట్టేసి ఎలివేషన్స్ కంప్లీట్ చేసి పెట్టిండ్రు. దాన్ని అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇవాళ బ్యాంకర్స్ ఎట్టున్నారు, ముగ్గు పోస్తే లోన్ ఇస్తాను వాళ్ళు, ఒక స్లాబ్ కింద లోన్ లిస్ట్ చేస్తా ఉన్నారు. అది ఎవరిది తప్పు అని అంటే ఏం చెప్పలేము. ఇప్పుడు చెట్టు ముందా విత్తు ముందా అన్న క్వశ్చన్ లాగానే ఇందాక మీరు ఏకైకంగా అందరిది తప్పే. ఇప్పుడు పర్మిషన్లు ఇచ్చినప్పుడు అవన్నీ కూడా చూసుకుంటా ఉండాల్సింది ఒక మాట. ఇప్పుడు అవన్నీ కూడా చేస్తారు, ఒక 2-3 ఆఫీసర్స్ కూడా ఆల్రెడీ ఫిక్స్ చేసిండ్రు. సో అట్లా సస్పెండ్ చేయాలి, రిమూవల్ చేయాలి, అయిపోయి ఉంటారు అవన్నీ కూడా. సో అట్లా కాకుండా మీరు ఇందాక ఏకే ఖాన్ గారి కోర్టు తీసుకున్నారు కదా, విచ్ ఇస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. తర్వాత ఆర్గ్యుమెంట్ తెలుసు, ఆయన తర్వాత ఆర్టీసీకి వచ్చినప్పుడు కూడా చాలా మంచి సంస్కరణలు చేపట్టింది. అట్లానే వైల్ ఐ వాజ్ ఇన్ ఆస్ట్రేలియా, నా పక్క ఫ్లాట్ లో ఒక రాత్రి రాబరీకి వచ్చిండు ఒక దొంగ. వచ్చి ఏం చేసిండు, హీ రాబ్డ్ ఎవ్రీథింగ్. కింద తన ఫ్రెండ్ వెళ్ళిపోతుంటే వాడికి మొత్తం ఇచ్చేసిండు, వాడు వెళ్ళిపోయాడు. అన్ఫార్చునేట్లీ వీడు స్కిప్ అయ్యి పడిపోయాడు. పడిపోతే హీ గాట్ హిస్ లెగ్ ఇంజర్డ్ అండ్ బ్రోకెన్ హిస్ లెగ్. వాడు ఏం చేసిండు, నెక్స్ట్ డే ఏం చేసిండు, కేసు వేసిండు. ధనము పోయింది, వీని వస్తువులు పోయినాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ $5,000 వీనికి కోర్టు ఫైన్ వేసింది ఇంటి ఓనర్. ఎందుకంటే నువ్వు ఎట్లా నువ్వు జాలాడబడినా నీళ్ళు ఎట్లా పెట్టుకుంటావు, అట్లా డర్టీగా ఎట్లా పెట్టుకుంటావు, ఇట్స్ యువర్ ఫాల్ట్. వాడు వచ్చి హర్ట్ అయిండు అంటే, అరే నా దొంగతనం నా ఇంట్లో ఎట్లా వస్తాడు, ఆయన ఫారిన్ పార్టీకల్ ఎట్లా వస్తాడు, దీనికి రెస్ట్రిక్టెడ్ ఏరియా కదా, నా ఇల్లు కదా అని ఆర్గ్యుమెంట్స్ అయినాయి లాట్ ఆఫ్. అంటే ఇట్లాంటివి జరుగుతుంటాయి, ఇక్కడ కూడా మనం ఆపాదించుకుంటే అదే జరుగుతుంది. సో అట్లా ఏదైనా సరే ఇది మంచి పని, వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేద్దాము, వాళ్ళ పక్షాన నిలబడదాము. వాళ్ళకి ఇప్పుడు కాదు భవానీ గారు, పత్రికల్లో వస్తున్న వార్తలు ఎలా ఉన్నాయి అంటే, ఏదో ప్రభుత్వం కాస్త పునరాలోచనలో పడింది, సోషల్ మీడియాలో వ్యతిరేకత వస్తుంది ప్రభుత్వానికి. కిషోర్ గారు ఇస్తాను సార్, మీరు కొంచెం ఓపిక పట్టండి. కిషోర్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. గౌరీశంకర్ గారు వస్తారు. వన్ క్లారిఫికేషన్, బికాస్ మన డిస్కషన్ వేరే చోటు పోతుంది. ఇవాళ డీటెయిల్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు దానకిషోర్ గారు అండ్ రంగనాథ్ గారు. ఇవాళ మన డిబేట్ లో ఉన్న అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు. ఎక్కడెక్కడ ఇన్సిడెంట్ అయిందో వితౌట్ పర్మిషన్, వితౌట్ వాళ్ళకి నోటీస్ ఇవ్వకుండా చేశాడు, అది కూడా తప్పే. లేక్ దగ్గర మన కూల్చేట లేక్ దగ్గర, అమీన్పూర్ లేక్ దగ్గర ఇష్యూ కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో హియర్ గివింగ్ డీటెయిల్ మన వాళ్ళు ప్రాబ్లమ్ మీరు వినకపోయినట్టుంది ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా క్లారిఫై. రీహాబిలిటేషన్ ప్యాకేజ్ ఎట్లా ఉంది మూసీలో, దే ఆర్ అపాయింటింగ్ ఈవెన్ డాక్టర్స్ చాలా మంది, సైకాలజిస్ట్ ని అపాయింట్ చేస్తా ఉన్నారు.
వాళ్ళ స్కూల్స్ కి రిహాబిలిటేషన్ ఎట్లా, పిల్లలకి ఇమీడియట్లీ ఎఫెక్ట్ వాళ్ళు పంపించాలి స్కూల్ ఎట్లా పోవచ్చు. సెకండ్ థింగ్ వాళ్ళకి ఉపాధి ఎట్లా, వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ కానీ, వాళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అవన్నీ చాలా డీటెయిల్ గా మాట్లాడారు. కాబట్టి అది కొంచెం వింటే మాత్రం more or less will be satisfied with what the government has done. Exactly sir only half minute గతంలో లాగా కాకుండా ఇది మంచి సంస్కృతి అని చెప్తున్నా. గతంలో మనం అనుకున్నాం, ఇందాక కాళేశ్వరం టాపిక్ వచ్చినప్పుడు కట్ చేసింది, మల్లన్న సాగర్ నిర్వాసితులం గానీ, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులం గానీ ఇదే కిషోర్ రెడ్డి గారి పార్టీ నుంచి రఘునందన్ రావు గారు దయచేసి డిస్కషన్ లా వద్దు, ఇక్కడ బాగా చేస్తామని చెప్పండి చాలు. ఊళ్ళో పల్లెలు ఖాళీ చేపించి పంటలు చేను మీద కట్ చేస్తే రేపటికి మేము కట్ చేసుకుంటాము అన్నా కూడా చేసిండు అదే కేసీఆర్. ఇవాళ వాళ్ళు వచ్చి పెయిడ్ మీడియా వాళ్ళ ఆర్టిస్టులు కాదు భవానీ గారు ఇక్కడ చెప్పండి. ఇప్పుడు ఇందాక కొన్ని పాయింట్స్ వచ్చినాయి మీరు విన్నారు. ఇప్పుడు జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ వాళ్ళు లేకపోతే హెచ్ఎండిఏ వాళ్ళు అనుమతులు ఇచ్చిన అపార్ట్మెంట్లు రెరా వచ్చాక కూడా కట్టారు చెరువుల్లో లేకపోతే ఎఫ్డిఎల్లో బఫర్ జోన్లో. వీటికి ఇప్పుడు పార్టీలు, అధికారులు, బ్యాంకులు, బిల్డర్లు లేదా అక్కడ ఇన్స్పెక్షన్ చేయాల్సిన వాళ్ళు, ఈ ఆఖరిగా కొనుక్కున్నోళ్ళు, ఈ మొత్తం ఇది ఒక చైన్. ఈ చైన్లో ఇప్పుడు రేపు పొద్దున అవి కూడా మనం వాళ్ళ నివాసం ఉండొచ్చు కానీ అవి పడగొట్టుకుంటే మీకేం పరిష్కారం రాదు, చెరువు ఖాళీ కాదు. అయితే అన్ఫార్చునేట్లీ ఏమైందంటే అన్ని డిఫరెంట్ ఎంటిటీస్, రెరా బాడీ సపరేట్, జిహెచ్ఎంసీ సపరేట్, ఇప్పుడు హెచ్ఎండిఏ సపరేట్, ఈ గ్రామ పంచాయత్ సపరేట్, రకరకాలుగా ఇస్తున్నారు పర్మిషన్లు వాళ్ళు, రకరకాలుగా అయిపోయినాయి. అన్ని కూడా వన్ రూఫ్ కిందికి తీసుకొస్తే దీనికి సొల్యూషన్ ఉంటదని నేను కూడా అనుకుంటా. నేను రూలింగ్ పార్టీయా లేకపోతే ఇంకోటా కాదు, యాజ్ అ పర్సన్ గా నేను కూడా అదే అనుకుంటా. అంటే ఈ లోన్ ఇచ్చేటోళ్ళు అందరికి కూడా ఇంటర్లింక్ ఉంటే తప్ప ఇవన్నీ కూడా మనకు సాధ్యం కాదు. మనకు ఒక ఫైల్ వచ్చింది అంటే ఒకటే దగ్గర వన్ స్టాప్ సొల్యూషన్ ఉండాలి, అన్ని చెక్స్ అక్కడే అయిపోవాలి. వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఆర్బీ ఆర్ ఎఫ్టిఎల్ ఆర్ బఫర్ జోన్ ఆర్ ఇంకొక ల్యాండ్, అది డబుల్ రిజిస్ట్రేషన్ కొత్తగా ఇచ్చేసరే. ఇప్పుడు ఇవి మీరు డిమాలిష్ చేయాలి అంటే ఇవన్నీ జరుగుతాయి. అది నేను ఎక్స్పెక్ట్ చేసేది అదే సేమ్. ఇవాళ వాళ్ళు చెప్పింది ఇందాక గౌరీ సార్ చెప్పినట్టు మీరు వినాల్సింది. దే ఆర్ వెరీ క్లియర్, ద ఆఫీసర్స్ ఆర్ వెరీ క్లియర్ అండ్ గవర్నమెంట్ ఈస్ సపోర్టింగ్ దెమ్. అండ్ ఎక్కడైనా ఏమైనా ఫ్లాస్ జరిగితే 1-2 దగ్గర నేను అజయ్ సెట్ అదే అది జరుగుతుందని తెలిసి కూడా, ఇప్పుడు ధనమాన ప్రాణ ఆస్తి నష్టాలు అన్ని జరుగుతాయని తెలిసినాక కూడా మనం యుద్ధాలు నివారించలేకపోయినాం. అట్లనే ఇదొక యుద్ధం అనుకోండి, ఇదొక మంచిది అనుకోండి అని చెప్తా ఉన్నాము. ఇఫ్ నాట్ నౌ నెవర్ అనేది ఒక సామెత ఉంది, ఇఫ్ నాట్ నౌ దెన్ ఇఫ్ నాట్ us then who else అని ఒక సామెత ఉంది. ఇప్పుడు ఓవైసీ గారి గురించి కూడా ఒక కోట్ తీసుకున్నారు కిషోర్ రెడ్డి గారు. ఓవైసీ గారికి నోటీస్ సర్వ్ చేయడం జరిగింది, ఎందుకంటే కాలేజ్ పిల్లలందరూ మిడిల్ లో ఉన్నారు, 2000 మంది ఉమెన్ పిల్లలు ఉన్నారు. అండ్ అది కాలేజ్. మూడు ఎగ్జాంపుల్స్ గురించి చెప్పారు. ఓకే మళ్ళీ వస్తాను సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కిషోర్ గారు మీకు దగ్గరికి వచ్చే ముందు గౌరీశంకర్ గారు ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు ఇవాళ నల్ల చెరువు దగ్గర ఎక్కడ కూకట్పల్లి దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక మహిళ చనిపోయింది సూసైడ్ చేసుకొని. దాని మీద రంగనాథ్ గారికి సమాచారం దొరికింది కాబట్టి ఆయన వివరణ ఇవ్వగలిగారు. వాస్తవంగా వాళ్ళ కూతుళ్ళకి ఇచ్చిన ఇల్లు అది బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్లో కానీ లేదు. పిల్లలు భయపడి తల్లిని అడిగారు, ఒత్తిడి చేశారు, నువ్వు ఇచ్చినవి మాకు కట్నంగా ఇచ్చినాయో లేదా మరొకటో ఇది చెరువులో ఉన్నాయంటా ఉన్నారు, ఏంటంటే ఆమె ప్రెజర్ ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకుంది, అది జరిగిందని. ఇప్పుడు రేపు పొద్దున ఇలాంటివి 4 జరగవచ్చు సార్, జరగవని మనం చెప్పలేము. ప్రభుత్వాలు పార్టీలకి ప్రతిపక్షాలకి ఇది ఒక పెద్ద అస్త్రం. ఖచ్చితంగా ఏ ప్రాణమైన విలువైందే కానీ కొన్ని సందర్భాల్లో దురదృష్ట ప్రాణాలు 1-2 ప్రాణాలు పోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఈ సెంటిమెంట్ రౌజ్ చేసే పద్ధతులు గౌరీశంకర్ గారు రాజకీయాలు నడిచిన నాళ్ళు. ఇప్పుడు కిషోర్ గారు ఎత్తుకుంటే ఓవైసీ గారి గురించి ఎత్తారు, లేదా ఇంకొకళ్ళు ఎత్తే బీఆర్ఎస్ వాళ్ళే కూల్చారంటారు, లేదా ఇంకొకటి అంటారు. ఎప్పటికీ ఏ అడుగు ముందు పడకపోతే ఎప్పటికీ దీన్ని కొంతమేర కన్నా ఇప్పటికీ 100% జరుగుతుందని మనం అనుకోలేం. కనీసం రేపు పొద్దున భవిష్యత్తులో చెరువు వైపు దీనివైపు కాలు పెట్టాలంటే అటువైపు చూడాలంటే భయపడేలాగా కొంత జరగకపోతే ఎలా అన్నదానికి ఏం చెప్తారు గౌరీశంకర్ గారు? డెఫినెట్ ఏంటంటే మనకు ఒక ప్రాబ్లం అన్ఫార్చునేట్ ఇన్ ఇండియా ఏమవుతుందంటే అపోజిషన్ లో ఉన్నంటే అపోజ్ చేయడమే అన్నట్టు ఉంటుంది. ఏ పార్టీ అయినా కూడా కాదు. ఇట్ వాజ్ రేర్ దట్ పివి నరసింహారావు గారు వాజ్పేయి గారు ట్రస్ట్ చేసిన వాళ్ళ కోఆర్డినేషన్ చాలా తక్కువ ఉండేది. అలాంటి అండర్స్టాండింగ్ కానీ చాలా తక్కువ. జనరల్ గా అంటే ఇఫ్ యు ఆర్ ఇన్ అపోజిషన్ యు హావ్ టు జస్ట్ అపోజ్ ఎనీథింగ్ దట్ గవర్నమెంట్ డస్ అన్నట్టు అదొకటి. వెరీ చెడ్డలో గుడ్ థింగ్స్ ఆల్సో దే షుడ్ వెల్కమ్ ఇట్, ఆ పెద్ద ఉదయం తోటి. ఇంకోటి మనకు బేసిక్ గా
You have a constitutional right. The right to live is a constitutional right. Okay. The right to clean environment is a constitutional right. Okay. Right to protect the environment is a constitutional right. Okay. Right to protect the public property is a constitutional right. And I think these things are we are forgetting. But ఎవరో కబ్జాలు చేస్తున్నారు, కూలగొడతానంటే అట్లా కూలగొడతానంటే నాకు అర్థం కాదు. I think it's very unfortunate basic things we are forgetting. ఇప్పుడు మా దగ్గర గోపన్పల్లి జర్నలిస్ట్ కాలనీ ఉందండి, పక్కనే అక్కడ ఒక 60 గజాలు ఉంది. స్లమ్. మీరు వచ్చి చూడండి, రేపు కెమెరామెన్ పంపించండి. 160 గజాలు కలిపి 120 గజాలు కలిపి 5 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు. మున్సిపల్ చైర్పర్సన్ రిటైర్ ఫార్మర్ మున్సిపల్ చైర్పర్సన్ కూడా 5 ఫ్లోర్లు కట్టుకొని ఉన్నారండి. It's a slum. It's a big slum. మీరు చూసే షాక్ అవుతారు మీరు. It's a big slum. It is a slum area. వాళ్ళకి మంచిగా డ్రింకింగ్ వాటర్ సప్లై ఉంది, మంచి సిసి రోడ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ స్లమ్ అది. వేరే స్లమ్ములు వేరు. ఇప్పుడు మనకి చెరువులు నాలాల్లో ఉన్న వాటి గురించే మాట్లాడుకుంటున్నాం సార్ మనం. 10,000 రూపాయలు రెంట్కి ఇస్తున్నారు, అక్కడ 10,000 రూపాయలు రెంట్కి ఇస్తున్నారు. గవర్నమెంట్ స్థలాలు, గవర్నమెంట్ స్థలంలో కట్టారని. గవర్నమెంట్ స్థలాలు టాకింగ్ అబౌట్ 5 ఫ్లోర్ రెంట్ ఉంటుందండి 120 గజాలు. ఓకే ఓకే. ఇది పాసిబుల్. గౌరీ సార్ చెప్పినట్టు ఆల్రెడీ మార్కింగ్ ఉన్నది, స్టోన్స్ వర్ లేడ్. నేను ఒక ప్రత్యక్ష సాక్షి, మా దగ్గరనే ఇక్కడ ఒక లేఅవుట్ ఉంటది. వాళ్ళు చెప్పాను మామూలుగా బయట మార్కెట్ లా 50,000 గజం ఉండే దగ్గర వాడు వచ్చి నేను 15,000 ఇస్తా 20,000 ఇస్తాను మా దగ్గరకు వస్తే, సారీ అది FTL ల్యాండ్, మీరు ఎవరికి అమ్మొద్దు, అది ఎవరికి కొనకండి, మార్కింగ్ చేసి ఫెన్స్ చేసి ఉంది అని చెప్తే కూడా రాత్రికి రాత్రి ఎవరినో పట్టుకున్నాడు, అమ్మేసింది. ఆయన కూడా కట్టే సదరు వ్యక్తి కూడా ఇప్పుడు ఆయన హీ మైట్ బి హీ షుడ్ నో. ఆయన కూడా చెప్పినాం, రెడ్డి గారు మీరు అది కట్టద్దు అని చెప్తే 2 టవర్లు 3 టవర్లు కట్టేసి అన్ని అమ్మేసిండు. రాత్రి వీళ్ళు వచ్చిండ్రు, తెల్లవారుజామున చెప్పిండ్రు, ఆల్రెడీ అంతకు ముందు నోటీసెస్ సర్వ్ చేసిండ్రు బిల్డర్ కి. అవి వాళ్ళు ఇయ్యలేదు వాళ్ళకి, కస్టమర్స్ కి, దే హైడ్ దాట్ అండ్ అందిన కాడికి అమ్మేసుకున్నారు. సో అట్లాంటి అప్పుడు తప్పేవారికి అంటే ఏం చెప్తాను చెప్పండి. వీళ్ళు వచ్చి హైదరాబాద్ లో రకరకాల ప్లేసెస్ లో కబ్జాలు పెట్టిందండి. రసూల్పురా ఉంది, ఇండియన్ ఎయిర్లైన్స్ ల్యాండ్. నేను 78 లో డెక్కన్ క్రానికల్ జాయిన్ అయినప్పుడు ఆ తర్వాత నేను రిపోర్టింగ్ చేస్తా ఉన్నాను, చాలా GHM మున్సిపల్ రిపోర్టింగ్ చేశాను. అప్పుడు 10 ఇండ్లు ఉండేయండి, ఇప్పుడు 5,000 ఇండ్లు అయినాయి, పక్కా రోడ్లు వచ్చినాయి, సిటీకి ఉన్నాయి. గౌరీశంకర్ గారు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న అదే. ఇప్పుడు ఎక్కడో చోట పర్మిషన్ ఉంటే రేపు పొద్దున కోర్టుకు వెళ్తే ఇదిగో నాకు GHMC వాళ్ళు ఇచ్చారు, లేదా HMD వాళ్ళు ఇచ్చారు, లేదా ఇంకొకటి ఇచ్చారని కోర్టులకు పోతే కోర్టులు స్టే ఇస్తే సహజంగా ముందు ఆగండి అని. ఇది 4 ఏళ్ళు గడిచిపోయిందంటే తర్వాత తెల్లారి రెడ్డి ఎవరో రాజు ఎవరో తెలియని పరిస్థితి. డిబేట్ కంటిన్యూ చేద్దాం గౌరీశంకర్ గారు. డిబేట్ లో మరో చిన్న విరామం. సొంత భూమి కొనాలనేది ప్రతి ఒక్కరి కల, అది అవసరం కూడా. అందుకే రియల్ ఎస్టేట్ రంగంలో 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, నమ్మకం గల ఆదిరి గ్రూపే మనకి బెస్ట్ చాయిస్. మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు వేద పెయిన్ క్లినిక్. కపిల్ అగ్రో సహజ రీతిలో సాగు చేసిన నాణ్యమైన తాజా కూరగాయలు, పండ్లు హైదరాబాద్ నగరవాసులకు మాత్రమే హోమ్ డెలివరీ సదుపాయం. www.kapilagro.com 9703199977. గోవర్ధన్ గారు, ఇక్కడ ఇంకొక కొత్త సమస్య మనకి ఈ మధ్యకాలంలో మనం వలస కార్మికులు విపరీతంగా పెరిగిపోయారు హైదరాబాద్. దాదాపు నేను కూడా ఒక 10-15 లక్షల మంది అన్నా ఉంటారు. త్రిపుర దగ్గర నుంచి మొదలు పెడితే అస్సాము, కలకత్తా, బెంగాల్, ఒరిస్సా, వీళ్ళకి అంతా 18, 20, 25 కుర్రోళ్ళు. వాడికి నువ్వు నాలా మీద వేసినా ఉంటాడు, చెరువులు వేసినా ఉంటాడు, వాడికి ఏదో ఉండే, వాడికి వచ్చే డబ్బులకి వాడికి బతకడమే కష్టం. ప్రభుత్వాలు ఈ వలస కార్మికులకి ఏదన్నా ఇప్పుడు కొన్ని చోట్ల వాళ్ళకి ఏదో షెల్టర్ హోమ్స్ అని ఉంటాయి, వాళ్ళు ఉండటానికి, వాడు భోజనం బయటకు వచ్చి పడుకోవడానికి, బాత్రూమ్ వాడుకోవడానికి, ఇలాంటి ఏర్పాట్ల గురించి కూడా కొంత ఏదైనా ఆలోచన చేస్తే అంటే రేపు పొద్దున ఈ వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వటం సాధ్యం కాదు. వాళ్ళు పర్మనెంట్గా ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, ఉండరు కూడా. వాడికి పని అయిపోతే ఇంకో చోటుకి వెళ్ళిపోతారు. బట్ టెంపరీగా వాళ్ళకి షెల్టర్ కావాలి. ఆ షెల్టర్లు ఈ కబ్జాలు పెద్ద పెద్ద కంపెనీలు ఏమన్నా వాళ్ళకి తాత్కాలిక షెల్టర్లు ఇస్తున్నారేమో కానీ చిన్న చిత్తగా బిల్డర్లు ఎవడు వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చే పని లేదు. నువ్వు ఎడన్నా ఉండి నా పనికి రా. ఇలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు సార్ హైదరాబాద్. ఇవేవి పరిష్కారం కాకుండా లీగల్గా కూడా ఇప్పుడు ఏ ప్రభుత్వం ఇచ్చినా సరే ఇప్పుడు ఈ హైడ్రా సక్రమంగా పనిచేయాలంటే ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా సూచనలు ఏం చెప్తారు? మేమేమంటారంటే ఇప్పుడు సార్ ఈ వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ సెటిల్ అంటే 10 నెలలు 11 నెలలు ఉంటాడు. 1 మంత్ మాత్రం ఆ ఊరికి వచ్చేస్తుంటాడు.
వాళ్ళకు ఏదైతే కంపెనీలు తీసుకొచ్చుకుంటారో ఎవరు కాంట్రాక్ట్ బేస్లో తీసుకొచ్చుకుంటారో వాళ్ళు షెల్టర్ చూపాల్సిన బాధ్యత అలాగుంది. ప్రభుత్వాలు కూడా నిజంగా ఉంది, మీరు అని చెప్పినట్టు అంత ముందడుగేసి వాళ్ళకు కూడా వలస వచ్చే కార్మికులకు షెల్టర్ ఇస్తే మాత్రం చాలా మంచిది. ఆ మంచి ప్రత్యామ్నాయం కూడా అవసరం ఉంటుంది, చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలకు ఉంటుంది. ఇప్పుడు హైడ్రాక్ మేము ఏమంటాం అంటే హైడ్రాక్ నాలాల మీద బఫర్ జోన్ల మీద ఫుల్ ట్యాంకర్ లెవెల్ మీద కట్టిన వాళ్ళని తీసేయండి, తీసేస్తే మంచిదే. గతంలో కేసీఆర్ కూడా ప్రయత్నం చేస్తే కొంత ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి కొంత ఆగిన వెనుక జరిగిన మాట వాస్తే ఉన్న చెరువుల వరకు మాత్రం సుందరీకరణ చేసిండు, వాకింగ్ ట్రాక్ చేసిండు, ఇంకా ఫర్దర్ గా కబ్జాలు కాకుండా చూసిండు. ఉన్న కబ్జాలు తీసేయకుండా ఫర్దర్ గా ఉన్న చెరువు కూడా కంప్లీట్ కబ్జా కాకుండా సుందరీకరణ చేసి వాక్ ట్రాక్ చేసి కూర్చోవడానికి కొన్ని బెంచీలు అవి కూడా అన్ని కాలేదండి, కొన్ని మా దగ్గర చెరువు మొన్న చేశారు, 3-4 నెలల క్రితం చేశారు మాక్సిమం వరకు అయినాయి. సో ఇప్పుడు మేమేమంటారు అంటే అవి కబ్జాల నాలాల మీద కట్టిన వాళ్ళ ఇళ్లకు చిన్న పేదరిక నాలుగు ఎవరు కట్టుకుంటారు, చాలా పేదరిక ఉన్నారు కట్టుకుంటాడు. ఎందుకంటే అన్ని దోమలతోటి ఆ వాసనతో కాదు సార్. కీలకమైన పాయింట్ మనకు బయట నుంచి చూస్తే నాలాల మీద పేదోడు కట్టుకుంటుంటది, కానీ భవానీ గారు అది ఎవడో కట్టి ఒక లోకల్ లీడరో లోకల్ గుండాను కట్టి వాడు అమ్మేసి ఇలాంటి ఇంకో నాల మీద కబ్జాకు పోతున్నాడు, జరుగుతుంది అది సార్. నా రాజకీయ నాయకులు చేసేది దందాలు దీన్ని అల్టిమేట్ నష్టపోతున్నారు, పేదవాడు నష్టపోతున్నారు. పేదవాడికి ఏదైనా ఆల్టర్నేటివ్ చూపించిన తర్వాత కాల్ చేపించి సరే అదే పోలీసులు పెట్టి బలవంతం కాల్ చేపించి డబుల్ బెడ్రూమ్ పంపించండి, అప్పుడు కొలగొట్టండి అంటారు. మేము కాదు దాన్ని ఏం వ్యతిరేకించట్లేదు. హైదరాబాద్ మంచి పని, మీరు హైదరాబాద్ సుందరీకరణ చేసి లేకపోతే నాలాలు కాపాడుతుంటే ఎవరు కాదంటారు, ఎవరు కూడా ఇంతవరకు మా పార్టీ తరఫున కూడా ఏం కాదంటారు. కాకపోతే ఆ ప్రెజర్ గా పెట్టడం కొన్ని ఇబ్బందులు పెట్టేసి కొంత ఆటోడేట్లు చనిపోవడం లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవడం అది కరెక్ట్ కాదని చెప్తారు. మీరేమో ఇక్కడ ఇట్లా చెప్తారు, అక్కడేమో తెలంగాణ భవన్ కి వస్తా ఉన్నారు బాధ్యతలు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది కదా. చాలా మంది వచ్చారు, మూసీ రివర్ సంబంధించిన వాళ్ళు చాలా మంది వచ్చారు. మేము అపార్ట్మెంట్లు కొనుక్కున్నామండి, ఇప్పుడు నోటీసులు ఇస్తారు, ఇది ఫుల్ మూసీ నదికి విస్తరణ కొరకు కూల్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఆ నోటీసులు. కరెక్టే సార్, అన్ని సక్కంగా ఉన్నాయి, ఏ కూల్చట్లేదు కదా, అన్ని కరెక్ట్ ఉన్నాయి కూల్చట్లేదు కదా ప్రభుత్వం. అక్కడ ఏదో ఒక లోపం ఉంటేనే కదా, మూసీలోనూ మరొక చోట ఇచ్చినాడు బాగానే ఉంటాడు, అమ్ముకున్న బిల్డర్ బాగానే ఉంటాడు, కొనుక్కున్నోడు దాదాపు 30 సంవత్సరాలు ఇంకా కొంతమంది చూసిన ప్రతి రోజు అసలు నిద్ర పోతే పొద్దున్న లేస్తావా లేవా ఆటకు చచ్చిపోతావా అని చెప్పి ఏడుస్తున్నా కన్నీరు పెట్టుకుని ముందు రైతులు. దానికి బాధ్యత ఎవరు అన్నది ఊరికే ఆయన గొడగొట్టేస్తావు. 2030 దాకా లోన్ ఉందట. మేడం నేను కాదంటలేదు, ఇప్పుడు మీ తప్పు నా తప్పు ఎవరు తప్పు కాదంటలేను, వ్యవస్థ లోపం. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చారు, ఒకసారి మీరు ఉంటారు, ఒకసారి మేము ఉంటాం, ఒకసారి కాంగ్రెస్ ఉంటుంది, ఒకసారి టీడీపీ ఉంటుంది, దాంట్లో కాదు ప్రభుత్వం అయితే ఒకటి ఉంటుంది కదా సిస్టమ్. ఆ సిస్టమ్ ఇచ్చినప్పుడే స్ట్రాంగ్ గా ఉంటే సిస్టమేటిక్ ఉంటే ఇబ్బంది ఉండేది కాదు కదా. ఇప్పుడు 30 దాకా ఉందట లోను, మీ ఇప్పుడు బ్యాంకు వాళ్ళే ఖచ్చితంగా కట్టాల్సింది అంటారు, వీళ్ళేమో ఇల్లు కూడా కొడుతుంటారు. మా పరిస్థితి ఏంది, మీ ఎక్కడ కావాలి? హైదరాబాద్ ఎన్విరాన్మెంట్ బాగుంది, ఇక్కడ బాగా మా పిల్లలు మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, మంచి పిల్లలు బాగుపడతారని చెప్పేసి మేము ఎక్కడి నుంచో గుజరాత్కి వచ్చి ఇక్కడ కట్టుకున్నాం. ఇప్పుడు వచ్చి మా ఇల్లు కూడా కొడుతుంటారు, మేము అన్ని పర్మిషన్ తీసుకున్నాం, హెచ్ఎండి పర్మిషన్ తీసుకున్నాం, లోన్ తీసుకున్నాం అన్ని. మా హస్బెండ్ ఏమో ఆర్మీలో ఎంప్లాయ్ అట, మేము రూపాయలు తీసుకొని కట్టుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితి మీ ఎట్లా ఎక్కడ పోవాలి, ఎట్లా బతకాలంటారు? దానికి ఏం సమాధానం చెప్పాల్సిన అవసరం, సమాధానం చెప్పాల్సిన అవసరం మన గవర్నమెంట్ అయితే. కిషోర్ గారు, ఎక్కడైనా సరే ఇప్పుడు మనకి చట్టంలోనే ఒకటి ఉంది, బై బర్త్ సహజంగానే మనం అంతా చట్టాలు తెలుసుకొని ఉండాలి. అలాగే ఒక స్థలం కొనుక్కునేటప్పుడు, ఇల్లు కొనుక్కునేటప్పుడు అది ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, టైటిల్ గిరిగి ఉందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత మందే. అది బెల్డర్ కట్టినా ఎవడుకున్నా. కానీ ప్రభుత్వాలు అలా వ్యవహరించలేవు కాబట్టి మనకి ఇక్కడ మానవత హ్యుమానిటేరియన్ యాంగిల్ కావాల్సిందే. ఖచ్చితంగా వాళ్ళకి షెల్టర్లు చూపించే ప్రయత్నం ఎంతో కొంత జరగాల్సిందే. దీనికి ఒక బాధ్యత కలిగిన జాతీయ స్థాయిలో ఒక ప్రభుత్వంలో ఉన్నారు మీరు. ఊరక ఎంఏ కూల్చారా ఇవాళ కూడా రంగనాథ్ గారు చెప్పారు, ఆ మూడింటికి ప్రత్యేకంగా పేర్లు మెన్షన్ చేసి మరీ చెప్పారు. ఓవైసీది, పల్లా రాజేశ్వరరెడ్డి గారిది, అలాగే మల్లారెడ్డి గారిది. విద్యా సంస్థలకి అకాడమిక్ ఇయర్ పిల్లలు నష్టపోతారని మేము ఆగామని చెప్పారు. ఇంకా వేరే ఏమైనా ఉంటే చెప్పండి మీరు దాని గురించి. కబ్జా పెట్టే నివాసం లేకుండా ఉన్నాయంటే కొంచెంపోతే అడుగుతాం భవానీ గారిని. సార్ నేను జస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ అండి, ఎందుకంటే మీరు ప్లీజ్ నన్ను ఇంటరప్ట్ చేయకండి. మోర్ దెన్ ప్యానలిస్ట్ మీరు ఇంటరప్ట్ చేస్తున్నారు, ప్లీజ్ ఏం పోకండి ప్లీజ్. ఐ ఆస్క్ యూ దట్ కర్టసీ. ఓకే షూర్ గో అహెడ్. నేను అభిమన్యుడా అర్జునుడా అన్న విషయంలో మహాభారతం గురించి చెప్పాను. భవానీ గారు అదే దూసుకెళ్లిపోతాడు అని చెప్తున్నారు. కానీ నేను అడిగితే ఏంటంటే మన వాళ్ళు దుర్యోధనుడు ఏమయ్యాడు, దుశ్శాసనుడు ఏమయ్యాడు, భీష్మ పితామహ ఎవరు, కర్ణుడెవరు, వాళ్ళని సైనికుల్ని చంపడం కాదండి, ముందు వాళ్ళని తీస్తే కాస్త న్యాయం అందరికీ సమానంగా పనిచేస్తుంది అన్న విధంగా ఉంటది. ఎంతో మంది ఫస్ట్ కాంగ్రెస్ నాయకులు, దాని తర్వాత ఎంఐఎం నాయకులు, ఒకటి అది నా పాయింట్, దానికి సమాధానం చెప్పమని. విషయం ఏంటంటే ఇప్పుడు
గవర్నమెంట్ ఇప్పుడు మూసీ సుందరీకరణకి ఆర్ రివైబల్ అంటున్నాను, సుందరీకరణ చాలా చిన్న పదం, రివైబల్ కి 1,50,000 కోట్లు అంటున్నారు, గవర్నమెంట్ వారే అంటున్నారు. ఆ 1,50,000 కోట్లలో అట్లీస్ట్ ఒక 20% కానీ కాంపెన్సేషన్ కి కెన్ బి అలొకేట్. ఎందుకంటే దశాబ్దాలుగా ఇప్పుడు కొన్ని ఇండ్లు కట్టుకుని గవర్నమెంట్ పర్మిషన్లే ఉండి, గవర్నమెంట్ తప్పిదాలే ఉండి, రెండో జనరేషన్, మూడో జనరేషన్, ముగ్గురు చేతులు దాటిపోయినాయండి. నిజంగానే మీకు ఈ రోజు వాడు వచ్చి చెరువు చూసుకున్నా కూడా, ఎందుకంటే FTL ఇంకా పూర్తిగా మార్కులు లేవని హైకోర్టులోనే చెప్తుంటే, ఇప్పుడు వాడు వచ్చి చూసుకున్నా కూడా ఇప్పుడు అన్నది చిన్నగా అయిపోయింది, మురికి అయిపోయింది మూసి. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు అందులో బట్టలు ఉతికేవారు. 45 ఏళ్ల నుంచి ఇక్కడనే ఉన్నానండి, దాదాపు లాస్ట్ 40 years ఆఫ్ మై లైఫ్ ఐ స్పెంట్ హియర్. సో అంటే ఆఫ్ కోర్స్ ఇన్ బిట్వీన్ ఐ లెఫ్ట్ వాజ్ అవే ఫ్రమ్ ది కంట్రీ యాజ్ వెల్, బట్ చెప్తున్నాను అప్పటి నుంచి ఇక్కడ ఉన్నాను. నాకు తెలుసు మూసీలో బట్టలు ఉతుకుతున్న రోజుల నుంచి నేను ఇక్కడ ఉన్నానండి. సో ఇప్పుడు ఇంత మందివి చేతులు మారాయి కదా, ఇప్పుడు గవర్నమెంట్ రాజముద్రలు ఉన్నవి చూసే నేను కొనుక్కున్నాను కదా, నా లైఫ్ సేవింగ్స్ అన్ని పెట్టాను కదా. ఇప్పుడు దానికి విలువ లేదు అని అంటే మీరు యాజ్ ఎనీ అడ్మినిస్ట్రేటర్, ఎనీబడి మీరు చెప్పండి, స్టేట్ అంటే గవర్నమెంట్, స్టేట్ అంటే నేను అనేది నేషన్ అనండి క్యాపిటల్ ఎస్ తో, వాళ్ళు ఇచ్చిన రాజముద్రతో ఇచ్చిన సర్టిఫికేట్స్ కి అండ్ జెన్యున్వి అంటే నిజంగానే అవేమి ఎవరో బయట జిరాక్స్ కాపీలు చేసి ఫేక్ చేసినవి కాదు, జెన్యున్ సర్టిఫికేట్స్ చూసి ఇటు బ్యాంకర్లు నమ్మి వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ అండి, నేను ఆఫ్టర్ ఆల్ అండ్ ఇండివిజువల్, నేను కొనుక్కున్నాను, బ్యాంక్ లోన్లు ఇచ్చింది. ఈ రోజు నన్ను మళ్ళీ గవర్నమెంట్ కూడా నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు నా దగ్గర నుంచి పైసలు తీసుకుని లక్షల తీసుకుని గవర్నమెంట్ ఏంటి సార్ ఇది ఏదో ట్రాపింగ్ అంటారు చూసారా, ట్రాప్ చేస్తారు చూసారా, అమాయకుల్ని ట్రాప్ చేయడము, వాళ్ళ డబ్బులన్నీ వసూలు చేయడము, దాని తర్వాత వాడు వచ్చింది. అంటే సార్ భవానీ గారు ఒక మాట అన్నారు, 50,000 గజం 15,000 ఇస్తున్నానని చెప్తే ఈ రోజు ఒక్క మాట ట్రాప్ ఉందని మనకు అర్థం కావట్లేదన్న ప్రశ్న. ఈ రోజు మీరు ఒక్క విషయం చెప్తాను భవానీ గారు, ఒక్క నిమిషం అండి ప్లీజ్, నాకు ఛాన్స్ వచ్చింది ప్లీజ్. నేను అనేది ఇంతకు నిజంగానే మీరు 15,000 వచ్చిందని చెప్పి కొనుక్కున్నారా సార్? సీఎం గారి తమ్ముడు అన్నను నాకు తెలియదు, నిజంగా చెప్పండి, మీరు నమ్ముతారా? అది మీరు వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ దాంట్లో ఆయనకే FTL లో ఉందని తెలియదు అని అన్నాడే, నిజంగానే ఆయన చీప్ పడ్డాడు అంటున్నారా మీరు? కాదు సార్, నిజంగా అన్యాయం జరిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇది లార్జ్ స్కేల్ లో అవుతుంది. ఇంకొక విషయం చెప్తాను, మూసీలో మీరు ఇంతకుముందే అన్నారు ఎంతమంది ఉంటారు, 1,40,40,00,000 మంది ఉండే ఈ మహానగరంలో మేబీ కొన్ని లక్షల మంది తప్పిదం చేసి ఉండొచ్చు, వాళ్ళు నష్టపోతారు అన్నారు. లక్షల మంది పిల్లలని మనము ఆల్టర్నేటివ్ అరేంజ్ చేస్తున్నారు స్కూలింగ్ అని చెప్పి భవానీ రెడ్డి గారు చెప్తేనేమో మనం అప్పుడు ఓకే అన్నాము. అక్కడ కొన్ని 100,000 మంది స్టూడెంట్స్ 1,000 మంది స్టూడెంట్స్ ను ఓవైసీ గారు మొత్తం ఏకంగా లేక్ లోనే సార్ సెక్రటేరియట్ అడ్జస్ట్ చేశామండి. ఇగో మీకు హైదరాబాద్ లో మీకు చూపించమంటారా? నేను రియల్ ఎస్టేట్ చూపిస్తాను, ఖాళీగా ఉన్నాయి, కుష్మన్ అండ్ బేక్ ఫీల్డ్ ఇట్లాంటి రిపోర్ట్స్ చేయండి సార్. 15 days ఇచ్చి అందులోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇంకొక విషయం ఐ కమ్ టు ది పాయింట్. ప్రభుత్వము ఇప్పుడు ఇమ్లిబన్ బస్ స్టాండ్ ఉందండి, ఇమ్లిబన్ బస్ స్టాండ్ అంటే డే టు డే కష్టాలు ఎట్లా ఉంటాయి అనేది, అదే ప్రయాణికులందరికీ కష్టం అవుతుంది, అది జీవితాలు సార్, ఇవి జీవితాలు సార్. నేనేమంటున్నాను, నేను ఫస్ట్ ఓపెనింగ్ స్టేట్మెంట్ తో చెప్పాను, మనము లేకపోతే మన ఇండ్లే చెరువులు అవుతాయి. మీరు అన్నట్టుగా వర్షాలు వచ్చినప్పుడు కూడా ఈ ప్రికాషన్స్ అయిపోయిన తర్వాత మీరు ఏమైనా చెప్పండి. కిషోర్ రెడ్డి గారు This shall not only be done, it shall be seen as being done. Okay, right. ఉండొచ్చు కాక విధానం కూడా కరెక్ట్ గా ఉండాలి. ఇది కరెక్ట్ గా చేయాలి, కరెక్ట్ గా ఉన్నట్టు కనపడాలి అంటున్నారు. చెప్పండి. గడిచిన 10 ఏళ్లలో ఇదే కిషోర్ గారు ఇట్లనే ఇదే ప్రతిపక్షంలో ఉన్నారు, మేము కూడా ప్రతిపక్షంలోనే ఉన్నాము. మరి ఆయన హుస్సేన్ సాగర్ ను ప్రక్షాళన చేసి కొబ్బరి బోండాలలో నీళ్ళు ఆగినట్టు తేట నీళ్ళు ఆగిపిస్తా, చుట్టూ ఆకాశహమ్యాలు కడతా అన్నప్పుడు పిచ్చలలాగా జనం మళ్ళీ ఓట్లేసి గెలిపించారు రెండోసారి కూడా ఆయనని. అంటే ఇది సాధ్యం కాదని తెలియదా? తర్వాత ఏమైంది, మళ్ళా ఆయన అదే చెప్పినారు, అదే కోర్టు తీసుకున్నారు. ఆ ఏరియాలో నేను కూడా అదే రెడ్డి హాస్టల్లో ఉన్నా. చాదర్గట్టు, పురాణాపూరు, నయాపూరు, పత్తర్గట్టి, శంకర్ నగర్ ఇవన్నీ కూడా పడవలు వేసుకొని పడవలలో నేను బోట్ షికారు పెడతాను కేసీఆర్ గారు చెప్పినప్పుడు 28,000 ఇల్లు కూర్చొని చేస్తా అన్నప్పుడు అన్ని నమ్మి మళ్ళా ఓట్లేసిండు. ఇవాళ నిజంగా కూడా ఆ 10 ఏళ్ళు ఎవరు కూడా క్వశ్చన్ చేయలేదు ఆయనని. నో మీడియా హ్యాస్ క్వశ్చన్. అండ్ ప్రతిపక్షాలు ఎవరైనా క్వశ్చన్ చేస్తే మమ్మల్ని అందరిని తీసుకొని లోపల వేయడము,
అంటే నిర్బంధించి పాలించినప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఇవాళ మొత్తం ట్రాన్స్పరెన్సీగా సిస్టమ్ ని ఉంచి అందరూ కూడా మీకు వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నది అని చెప్పినప్పుడు, మీ బిల్ ఆఫ్ రైట్స్ ని మేము కాపాడతాం అని చెప్పినప్పుడు, అందరూ ఒకటే ఇది ప్రజాపాలన అని చెప్పినప్పుడు, ప్రజల కోసమే జరుగుతుంది అని చెప్పినప్పుడు, ఇంతమంది ఇట్లా ఇంత విషయం ఎందుకు చెబుతున్నారు అనేదే బాధ. ఆయన చెప్పిన జాగ్రత్తలన్నీ మీరు తీసుకొని ముందుకెళ్తారా భవానీ గారు? ఇప్పుడు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, కంప్లీట్ చేయండి. దోస్ షుడ్ బి అడ్రస్డ్ డెఫినెట్ గా. అది చూసుకోవాలి, ప్రభుత్వం యొక్క బాధ్యత అది. మనందరి మీద కూడా ఉంది. మనం కూడా పౌరులుగా మనం ఏమైనా చేయగలుగుతామా వాళ్ళకి? లెట్స్ గో దేర్. నేను ఐ విల్ కమ్. ఇప్పుడు చక్కగా మీ పార్టీ నుంచే రఘునందన్ రావు గారు ఆయన ఎంత గొప్పగా చెప్పిండ్రు, వెల్కమ్. అంటే ప్రతిపక్షాలను కూడా ఇలా మేము ఒప్పుకునేటట్టు ఇంకంత గొప్ప స్వభావం లేదన్నారు. వి అడ్మైర్ లైక్ ఆయన మాట్లాడుతుంటే దట్స్ వెరీ ట్రూ. తర్వాత ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొండా గారు చెప్పిండ్రు వాళ్ళ పార్టీ నుంచి. అట్లా మళ్ళా మీరు వచ్చి ఒక స్టాండ్ చెప్పండి. మొత్తంగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ హైడ్రా చర్యల్ని పార్టీలు ప్రత్యక్షంగా విమర్శించకపోయినా దీనిలో లోటుపాట్లను సరి చేసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చిన వాటిని ఏ రకంగా హ్యాండిల్ చేస్తారని పెద్ద ప్రశ్నగా ఉంది. అలాగే పేదల విషయంలో మరింత జాగ్రత్తగా ప్రభుత్వం ముందుకెళ్లాలని. అయితే ఇది ఆగకూడదు. ఖచ్చితంగా హైదరాబాద్ నగరాన్ని ఇప్పుడు మొదలుపెట్టిన ఒక పెద్ద ప్రయత్నం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్లాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు. చర్చలో పాల్గొన్న గోవర్ధన్ గారికి, అలాగే కిషోర్ గారికి, భవానీ రెడ్డి గారికి, గౌరీశంకర్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సెలవు.